Hello, hi everyone. So welcome to the What AC Engineering Academy. So మనం సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ ద తెలంగాణ 2021 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనము ఫస్ట్ వీడియోలో సిలబస్ గురించి డిస్కస్ చేసాం అండ్ సెకండ్ వీడియోలో చూస్తే మీకు కొన్ని నేను బేసిక్స్ చెప్పాను. ఏంటి నామినల్ జిఎస్డిపి అంటే ఏంటిది, రియల్ జిఎస్డిపి అంటే ఏంటిది, జీడిపి గ్రోత్ రేట్ ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది, సో జీడిపి గ్రోత్ రేట్ ఎట్ ద కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది అనేది దీనికి సంబంధించిన బేసిక్స్ అనేది నేను చెప్పేశాను ఆల్రెడీ. మీరు కనుక సెకండ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. బేసిక్స్ అనేది మీకు ఒకసారి తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ తెలిసి ఉంటే ఓకే, తెలియని వాళ్ళైతే ఒకసారి చూసుకోండి, మీకు కూడా నీట్గా అర్థం అవడానికి. సో మీరు ఒకసారి సెకండ్ వీడియోని చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నామినల్ జీడిపి, ఇక్కడ రియల్ జీడిపి ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఎవరికి అర్థం కాదు ఇది. అందుకోసం ఈ నామినల్ జిఎస్డిపి అంటే ఏంటిది, రియల్ జిఎస్డిపి అంటే ఏంటిది అనే దానికి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. దీనికన్నా ముందు వీడియో సెకండ్ వీడియోలో ఉంటుంది, మీరు చూడండి. బేసిక్స్ చూసిన తర్వాత సో ఈ నెక్స్ట్ మనకి చాప్టర్ని కంటిన్యూ చేద్దాం. ఇవి చాప్టర్ పేరు ఏంటిది, మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్. అంటే జీడిపి గ్రోత్ రేట్ కానీ, మన తెలంగాణ స్టేట్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, సో అప్పులు ఎన్ని ఉన్నాయి కానీ, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువగా మనకి జీడిపి ప్రొడ్యూస్ అవుతుంది, ఇవన్నిట్లో కూడా మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అని చెప్తాం. ఈ మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అన్ని కూడా మనము సో కంపారిజన్ చేద్దాము, ప్లస్ నీట్గా నేర్చుకుందాం. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకోసము నేను కంపారిజన్స్ కూడా చెప్తాను, కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. ఎండ్లో మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా నేను పెట్టాను, క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఎండ్లో ఏమి రావడానికి పాసిబిలిటీ ఉంటాయి ఎగ్జామ్లో అని చెప్పేసి. ఓకే, మీకు శాంపుల్ క్వశ్చన్స్ కొన్ని. కాబట్టి మీరు వీడియోని ఇదే మ్యాక్సిమం మనకి కోర్ ఆఫ్ ద వాట్ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ కోర్ ఆఫ్ ద వాట్ తెలంగాణ ఎకానమీ. తెలంగాణ ఎకానమీ గురించి నీకు చదవాలంటే మినిమం బేసిక్స్, మినిమము ఈ ఏదైతే ఇప్పుడు మనం చదవబోతున్న చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్ అనేది ప్రతి ఎగ్జామ్, తెలంగాణలో రాయబోయే ప్రతి ఎగ్జామ్కి చాప్టర్ అనేది అవసరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాట్ ఎగ్జామ్ వెదర్ ఇట్ ఇస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏఈఆ, ఏడబ్ల్యూఆ, ఇవన్నీ కాదు, ఏ ఎగ్జామ్కైనా కంపల్సరీ అవసరం ఇది. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ వాట్ చాప్టర్ నౌ. సో తెలంగాణకి సంబంధించినటువంటి నామినల్ జిఎస్డిపి అంటే ఏంటిది, ప్రొడక్షన్ ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తే ద ప్రొడక్షన్ ఇంటూ ద వాట్ సో వాల్యూస్ ఆఫ్ ద వాట్ 2011 and 12 వాల్యూస్ తోటి ఏం చేస్తాం మనం, సో మల్టిప్లై చేస్తే 2020 అండ్ 21 ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తే ఏమంటాం, నామినల్ జీడిపి అంటాం. 2011 and 12తో మల్టిప్లై చేస్తే ఏమంటాం మనం, దాన్ని రియల్ జిఎస్డిపి అంటాం. ఆల్రెడీ నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ నేను బేసిక్స్లోకి వెళ్ళట్లేదు. ఓకే రైట్, నామినల్ జిఎస్డిపి ఆఫ్ ద వాట్ తెలంగాణ ఎంత ఉంది మనకి, సో 2019 and 20కి ఎంత ఉంటే 2020-21కి ఎంత ఉంది, సో దాదాపు 9,78,000 crores ఉంది. ఎంత, 9,78,000 crores అనేది ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 9,65,000 crore ఉంది నామినల్ జీడిపి. అయితే మరి 2019 నుంచి 2020కి చూస్తే మనకి ఎంత పెరిగింది చూడొచ్చు. ఇక్కడ 9.65 ఉంది కదమ్మా, ఈ 9.65 9 lakhs ఉంది. 65,000 నుంచి కాస్త పెరిగింది, ఎంత, 78,000కి అయ్యింది, అంతే. 9 lakhsలోనే ఉంది అరౌండ్. సో కాబట్టి మన తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత పెరిగింది మనకి, 1.3% పెరిగింది కంపేర్ టు 2009. ఓకే, కాబట్టి మన తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఎంత అమ్మా, 1.3. మళ్ళీ అడగద్దునండి సార్ కరెంట్ ప్రైజెస్ ఏంటంటే సెకండ్ వీడియో చూడండి. ఓకే రైట్, సో కాబట్టి కరెంట్ ప్రైజెస్ దగ్గర తెలంగాణ యొక్క జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే ఎంత, 1.3%. ఓకే, అదే రియల్ జిఎస్డిపి చూద్దాం మనం. రియల్ జిఎస్డిపి అంటే ఏంటి, బేస్ ఇయర్ ప్రైజెస్ తోటే కదా మల్టిప్లై చేయాల్సింది. బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేసినప్పుడు ఎంత ఉంది, 6,51,000 crore ఉంది అరౌండ్. ఇప్పుడు ఎంత అయింది మనకి, సో మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయింది, ఎంతకి, 6,43,000కి తగ్గిపోయింది. ఎందుకు, కరోనా, సో పాండమిక్ లాక్డౌన్ వల్ల సో తగ్గిపోవడం జరిగింది కొంచెం ప్రొడక్షన్. సో రియల్ జీడిపి కనుక చూస్తే మనకి సో 6,51,000 ఉన్నటువంటిది 6,43,000కి వచ్చేసింది రియల్ జీడిపి. అంటే ఏంటిది, పెరిగిందా తగ్గింది, ఇది మనకి క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ వాల్యూస్ లోపల. అండ్ ఎంత తగ్గింది అంటే సేమ్ మళ్ళీ యాదృచ్ఛికంగా రెండు ఒకే రకంగా ఉన్నాయి చూడండి. ఇక్కడైతే ప్లస్, ఇక్కడ ప్లస్ 1.3 అయితే ఇక్కడ ఏముంది మనకి -1.3 అనేది తగ్గింది. అయితే నేను బ్రాకెట్లో -1.26 అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆ బుక్లో ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే బుక్ ఏదైతే ఉందో వాడు గ్రాఫ్లలోనేమో 1.62% అని రాశాడు. బయట వెనకాల మొత్తం అనెక్సర్స్ టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లో చూస్తే ఇక్కడ కూడా 1.26 లేదు, 1.3% ఉంది, -1.3% ఉంది. ఒక గ్రాఫ్లలో ఒకే ఒక గ్రాఫ్లో మాత్రం -1.26% ఉంది. మీరు ఒకవేళ బుక్ చదివితే మీకు కన్ఫ్యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో నేను రాశాను ఇక్కడ. కానీ నీకు ఇక్కడ 1.26% అయినా 1.3% అయినా తేడా ఏం లేదు కదా, రెండు ఒకటే. ఎగ్జామ్లో ఏది ఇస్తారు సార్ అని మళ్ళీ డౌట్ వస్తాయి నీకు, అన్ని డౌట్స్ తిరుగుతూ ఉంటాయి కదా మైండ్లో, తారే జమీన్ సినిమాలో మనకి తిరిగినట్టు. సో కాబట్టి నీకు ఎగ్జామ్లో 100% ఇదే ఇస్తాడు, ఎంత, -1. ఎందుకంటే లాస్ట్లో ఉన్నటువంటి అనెక్సర్స్ ఒక టేబుల్స్ ఉంటాయి మనకి సోషియో ఎకనామిక్
ఎకనామిక్ సర్వేలో. లాస్ట్లో ఉన్న టేబుల్స్లలో అన్నిట్లలో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటిదంటే -1.3% అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ -1.26 అనేది ఒకే ఒక్క చోట ఉంది, అది గ్రాఫ్లో మాత్రమే మెన్షన్ చేయబడింది. మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఇక్కడ పెట్టాను. బట్ ఎగ్జామినేషన్లో మీకు ఏంటిది సో ఇది ఎందుకంటే పెద్ద తేడా ఏం లేదు కదమ్మా ఇక్కడ దీనికి. సో దాని 1.26 1.3 అని రాసుకోవచ్చు కదా. సో రైట్. సో ఇక్కడ +1.3, ఇక్కడైతే ఏముంది -1.3 ఉంది మనకి. ఏది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది మనకి, లేదంటే కన్ఫ్యూజ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నామినల్ జీడీపీ గ్రోత్ రేట్ అయితే తెలంగాణ ఎంత ఉందమ్మా +1.3 ఉంటే రియల్ జీడీపీ గ్రోత్ రేట్ ఎంత ఉంది -1.3 ఉంది ఫర్ ద ఇయర్ 2020 and 21 ఇయర్కి. ఓకేనా రైట్. ఈ రెండు వాల్యూస్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. ఇది అప్రాక్సిమేట్లీ ఎంత ఉంది మనకి 9.7 lakh crores ఉంటే ఇది ఎంత ఉందమ్మా 6.4 lakh crore ఉంది. 6.4 lakh crores అయినా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది మనకి తెలంగాణ యొక్క సో జీడిపి అనేది సో ఇక్కడ మనకి ఇన్ని lakh crores అనేది ఉంది, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏంటిది 6.4 lakh crores అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్కి ఖచ్చితంగా. ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. ఇక పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎనీవే ఐ ఆమ్ గివింగ్ ద వాట్ సింపుల్ రైట్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయినటువంటి ఇన్కమ్ బై పాపులేషన్. ఓకే సో మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత ప్రొడ్యూస్ అయింది, సో టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ చేస్తే ఎంత వస్తుందో దాన్నే మనం ఏమంటాం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్తుంటాం. ఓకే సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకి 2020-21 ప్రైజెస్ తోటి తీసుకుంటే ఎంత ఉంది, సో 2,25,000 ఉంది. ఓకే అది ఎప్పుడు 1920లో. ఇయర్ అయితే ఎంత ఉంది, సో 2,27,000 వచ్చింది. 2,27,000 అంటే ఇక్కడ 25,000 ఉన్నది కాస్త జస్ట్ కొంచెం పెరిగింది. ఎంతకి 27కి పెరిగింది జస్ట్. ఓకే అంటే ఎంత గ్రోత్ రేట్ ఉంది, జస్ట్ 0.6% మాత్రమే పెరిగింది. ఎంత 0.6% మాత్రమే పెరిగింది. తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎంత పెరిగిందమ్మా, జస్ట్ 0.6% మాత్రమే పెరిగింది ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే. ఏ ప్రైజెస్ దగ్గర నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే, అంటే రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఎట్ ద వాట్ 2011 and 12 ప్రైసెస్. సో ఫర్ క్యాపిటల్ ఇది పర్ క్యాపిటల్. ఓకే రైట్ పర్ క్యాపిటల్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ సో మనము సో ఇక 2019-20కి తీసుకుంటే ఎంత ఉంది, ఇక్కడ 1,50,000 రూపీస్ ఉంది. 1,50,000 రూపీస్ ఉంది. ఇక్కడ చూస్తే 1,47,000 రూపీస్ ఉంది. అంటే రియల్ ఇన్కమ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి తగ్గింది ఎంత, -2.1% ఉంది. -2.1% అంటే మీరు చూసుకోవచ్చు రియల్ జిఎస్డిపి తగ్గింది అండ్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తగ్గింది. ఓన్లీ జస్ట్ నామినల్ మాత్రమే పెరిగినాయి. అవి నామినల్ కూడా నామినల్గా పెరిగినాయి. 1.3% ఉంటే జిఎస్డిపి గ్రోత్ రేట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది 0.6% పెరిగింది. మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగిందమ్మా 0.6% అనేది పెరిగింది పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇది ఎంత అయింది మనకి -2.1%. -2.1%. ఖచ్చితంగా ఈ ఉన్నాయి కదమ్మా 1 2 3 8 ఉన్నాయి ఇక్కడ. ఈ 8లలో ఖచ్చితంగా ఒకటి కానీ 2 కానీ ఖచ్చితంగా మార్కులు అంటే ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ మీకు 8 వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా, ఈ 8 వాల్యూస్లో కనీసం మినిమం ఒక క్వశ్చన్ అని ఉంటుంది, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది బేసిస్ కదమ్మా, ఈ బేసిస్ లేకుండా ఎలా ఏం చేస్తాం ఎకనామీలో, ఏం చేయలేము కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏదో రిపీట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే రైట్. ఓకే ఇప్పుడు చూద్దాం ఏమంటున్నాడు. రియల్ జిఎస్డిపి ఆఫ్ ద వాట్ తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత, రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అమ్మా, ఇంతకుముందు చెప్పారు. రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, -1.2% లేదంటే -1.3. సో ఇక్కడ ఈ గ్రాఫ్లో మాత్రం ఇలా మెన్షన్ చేస్తారు చూడండి. ఇక్కడ రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ ఎంత ఉంది, జస్ట్ -1.26 అంటే దీన్ని -1.3 అని రాసుకోవచ్చు. ఓకే ఇక్కడ -8% అనేది ఎవరిది, ఇండియాది. సో -8% ఇండియా అనేది, సో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ 2020-21 ఇయర్కి ఎంత ఉండబోతుంది, -8% ఉండబోతే తెలంగాణది ఎంత ఉండబోతుంది, -1.3% అనేది ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ చూస్తే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, +4% ఉంటే తెలంగాణది ఎంత ఉంది, 7.9% ఉంది. ఓకే కానీ ఇప్పుడు ఈ ఇయర్ సో 2020-21 ఇయర్కి మనం గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ ఏషాలు మనకు అవసరం లేదు. జస్ట్ వాళ్ళు తెలంగాణ ఎకనామిక్ సర్వేలు ఇచ్చారు, మనం చూస్తున్నాం అంతేకాని ఇది ఏ ఇయర్లో ఎలా జరిగిందని మనకు అవసరం లేదు. ఏ ఇయర్లు చూసినా కానీ తెలంగాణదే ఎక్కువగా ఉంటుంది మనకి, తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో. సో ఒక ఫస్ట్ ఇయర్ తప్ప, తెలంగాణ వచ్చిన కొత్తలో తప్ప, మళ్ళీ మిగతా ఇయర్లో నువ్వు ఏ ఇయర్ చూసుకున్నా, ఇక్కడ తీసుకున్నా ఏ ఇయర్ తీసుకున్నా ఇండియా కన్నా ఎక్కువగా గ్రోత్ రేట్ ఉంటుంది. ఎవరిది, తెలంగాణది. ఎప్పుడు 2015 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 20 వరకు కూడా ఆల్వేస్ దట్ తెలంగాణ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దాన్ యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ ద వాట్ ఇండియాస్ యావరేజ్ గ్రోత్ రేట్. సో ఈ ఇయర్ చూద్దాం. ఈ ఇయర్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది బట్టి పట్టాలమ్మా ఎగ్జామ్లో. ఇండియా ఎంత గ్రో అవబోతుంది ఇయర్, -8%. తెలంగాణ యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది, -1.3% అనేది ఉండబోతుంది. ఓకే రైట్.
నెక్స్ట్ భారతదేశం యొక్క జీడిపిలో ఇప్పుడు ఇండియా యొక్క జీడిపి వాల్యూ తీసుకున్నాం అనుకోండి. ఇండియా యొక్క జీడిపి వాల్యూ అప్రాక్సిమేట్లీగా ఇప్పుడు 200 lakh crores ఉంది. అటు ఇటుగా ఎంత ఉంది? 200 lakh crores అనేది ఉంది. ఇది టోటల్ జీడిపి వాల్యూ ఆఫ్ ద వాట్ ఇండియా. మరి ఈ టోటల్ జీడిపి వాల్యూ ఆఫ్ ద వాట్ ఇండియాలో మన తెలంగాణ యొక్క షేర్ ఎంత అంటే తెలంగాణ యొక్క షేర్ ఎంత? 5%. తెలంగాణ యొక్క షేర్ ఎంత? 5%. ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే మొత్తం జీడిపిలో తెలంగాణ యొక్క జిఎస్డిపి యొక్క షేర్ ఎంత అని అడగవచ్చు ఎగ్జామినేషన్లో. తెలంగాణ యొక్క షేర్ యొక్క జీడిపి ఎంత? 5%. అంతకుముందు ఎంత ఉండేదమ్మా? 4.1% ఉండేది. అలా స్లోగా పెరుగుకుంటూ గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ ఇప్పుడు ఎంత ఉంది? 5% ఉంది. అంటే భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యి చూడొచ్చు ఇక్కడ ద తెలంగాణ జిఎస్డిపి షేర్ యాజ్ ఎ నేషనల్ జీడిపి ఇన్ పర్సంటేజెస్. భారతదేశం యొక్క జీడిపిలో తెలంగాణ అనేది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? ఎంత షేర్ అమ్మ మనది? మన షేర్ ఎంత? 5% అనమాట. అంటే ఈ 200 lakh crores మనది 5% అని సింపుల్గా చెప్పాలంటే అంటే మన దాదాపు ఇంచుమించు 10 లక్షల కోట్లకి ఈక్వల్గా ఉంది కదమ్మా. ఇంతకుముందే చెప్పాను 9.7 lakh crore అన్నామా లేదా? 9.7 lakh crore అంటే ఏంటి? అప్రాక్సిమేట్లీగా 5% అని దాని అర్థం. నేను ఇక్కడ మీకు రాశాను. ఒరిజినల్గా అయితే ఇది 193 to 195 lakh crores ఉంది. ఎందుకంటే ఇంకా ఫినాన్షియల్ ఇయర్ కాలేదు కాబట్టి నేను చెప్పడం లేదు ఫైనల్ వాల్యూ అనేది. రైట్, అప్రాక్సిమేట్గా 200 lakh crores. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. తెలంగాణ యొక్క జీడిపి యొక్క షేర్ ఎంత? భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే జీడిపిలో 5%. కంపల్సరీ ఏ గన్ షాట్ క్వశ్చన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నౌ ఇప్పుడు చూద్దాం. ఏ ఎకానమీలో అయినా మనకు ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ ఉంటాయి. మీ అందరికి తెలుసు. మళ్ళీ దాంట్లోకి నేను బేసిక్స్లోకి వెళ్ళట్లేదు. ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటిది, సెకండరీ సెక్టార్ అంటే ఏంటిది, టెరిషరీ సెక్టార్ అంటే ఏంటిది, నేను వెళ్ళట్లేదు దాంట్లోకి సింపుల్గా. ఓకే, రైట్. సో ప్రైమరీ సెక్టార్లో మనకు మ్యాక్సిమం ఏముంటుంది? అగ్రికల్చర్ ప్లస్ మైనింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. సెకండరీ సెక్టార్లో ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ టెరిషరీ సెక్టార్లో అన్ని సర్వీస్ సెక్టార్ యొక్క యాక్టివిటీస్ ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, సో ఇప్పుడు వాల్యూ చూస్తే మనకు ప్రైమరీ సెక్టార్ నుంచి ఏ వాల్యూ మాట్లాడుతున్నాం మనం? నామినల్ జిఎస్డిపి మాట్లాడుతున్నాం. నామినల్ జిఎస్డిపి ఆఫ్ ద వాట్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. నామినల్ జీడిపి ఎంత అని చెప్పాం ఇంతకుముందే? 9.7 lakh crores అని చెప్పామా లేదా మనం? తెలంగాణ యొక్క జీడిపి ఎంత అని చెప్పాం? 9.7 lakh crore అన్నామా కదా అమ్మ? ఈ 9.7 lakh crores లోపల తెలంగాణ యొక్క జీడిపి అనేది ఈ 9.7 lakh crores అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది పాయింట్. అంటే మన ప్రైమరీ సెక్టార్ నుంచి దాదాపు 2 లక్షల వరకు, 1,37,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి? సెకండరీ సెక్టార్ నుంచి. టెరిషరీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ నుంచి దాదాపు 5,40,000 కోట్లు అనేది మనకి దాని నుంచి వస్తున్నాయి టోటల్గా మనకి జిఎస్డిపి గ్రాస్ వాల్యూ యాడెడ్ ద వాట్ బేసిక్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత? సో ఆల్మోస్ట్ 8,95,000. టోటల్గా తెలంగాణ యొక్క స్టేట్ జిఎస్డిపి అయితే ఎంత? 9,78,000 crores అనమాట. అంటే ఈ వాల్యూ ఏంటిది? ఈ వాల్యూ ఏంటిదంటే సింపుల్గా ట్యాక్సెస్ని కానీ లేదంటే సబ్సిడీస్ని కానీ ఇంక్లూడ్ చేయకముందు అది. ఇది ట్యాక్సెస్ని ప్లస్ సబ్సిడీస్ని సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత, ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేసి సబ్సిడీస్ని సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఇది. ట్యాక్సెస్ కానీ సబ్సిడీస్ కానీ తీసుకోకుండా చేసిన వాల్యూ అది. అంతే, దానికి మించి తేడా ఏం లేదు పెద్దగా. రైట్. సో కానీ ఇక్కడ చూస్తే అయితే ఇప్పుడు వాటి పర్సెంటేజ్ గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేది, ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత ఉందమ్మా? 17.7% ఉంది. అండ్ ఇక్కడ మైనస్ గ్రోత్ రేట్లోకి వెళ్ళిపోయింది లాక్డౌన్ వల్ల. సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రీస్ అన్ని కూడా నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళిపోయినాయి. అట్లాగే టెరిషరీ సెక్టార్ కూడా నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. దేంట్లోకి వెళ్ళిపోయింది? నెగిటివ్ గ్రోత్ రేట్లోకి కంప్లీట్గా వెళ్ళిపోవడం జరిగింది మనకి. ఓకేనా? నెక్స్ట్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ద వాట్ బేసిక్ ప్రైజెస్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 1.7. అండ్ టోటల్గా జీడిపి గ్రోత్ రేట్ ఎంత? నామినల్ జీడిపి గ్రోత్ రేట్ 1.3. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది చాలా మందికి డౌట్ రావచ్చు. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ద వాట్ బేసిక్ ప్రైజెస్ అంటే ఏంటి అని రైట్ రావచ్చు. అది దానికి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. దానికి మీకు ఆల్రెడీ ఎకనామిక్ బేసిక్స్ తెలిసి ఉంటాయని నేను చెప్తున్నాను. ఓకే, మీరు తెలియకపోతే గ్రాస్ వాల్యూ యాడెడ్ ద బేసిక్ ప్రైజెస్ గురించి సింపుల్గా తెలుసుకోండి. ఓకే, రైట్. ఇది నామినల్ జీడిపి గ్రోత్ రేట్. అయితే మరి తెలంగాణ యొక్క జీడిపిలో ఇది వాల్యూ కదమ్మా. ఈ వాల్యూని కనుక నేను షేర్ల రూపంలో కన్వర్ట్ చేశాను అనుకోండి, టోటల్ వాల్యూ ఎంత? వాల్యూస్ని కనుక నేను టోటల్గా చేస్తే మనకి ప్రైమరీ సెక్టార్ అనేది ఎంత షేర్ ఉంది తెలంగాణలో? 24.3% ఆఫ్ ద ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది తెలంగాణకి? ప్రైమరీ సెక్టార్ నుంచి. సో సెకండరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుందమ్మా? 15.3% అనేది సెకండరీ సెక్టార్ నుంచి వస్తే 60.3% అనేది ఎక్కడ? టెరిషరీ సెక్టార్ నుంచి ఇన్కమ్ వస్తుంది. టోటల్గా 100% అనమాట. ఇదేంటిది? టోటల్ ద గ్రాస్ వాల్యూ అంటే షేర్స్ అనమాట. సో షేర్స్ ఆఫ్ ద వాట్ డిఫరెంట్ సెక్టార్స్. ఇది ప్రైమరీ సెక్టార్ షేర్ ఎంత, సెకండరీ సెక్టార్ షేర్ ఎంత, టెరిషరీ సెక్టార్ షేర్ ఎంత. కానీ ఏ ప్రైజెస్ దగ్గర అనేది క్వశ్చన్లు అబ్జర్వ్ చేయాలా, లేదంటే బిస్కెట్ అవుతుంది. ఉపేంద్ర సినిమా కనిపిస్తుంది ఎగ్జామ్లో, సగం అర్థమై సగం అర్థం కాకుండా అటు ఇటు అని కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఆన్సర్ పెట్టేస్తావు.
ఓకేనా, అది చేయొద్దమ్మా దయచేసి. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నది అంతా కూడా సో నామినల్ అంటే 2021 అండ్ 2021 ప్రైజెస్ తీసుకునే కదా మనం మాట్లాడుతుంది. బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేసామా కాదే, ఈ ఇయర్ ప్రజెంట్ ఉన్న ఇయర్ తోటే కదా మనం మల్టిప్లై చేసింది. సో కాబట్టి కరెంట్ అంటే నామినల్ జీడిపి, లేదంటే జిఎస్డిపి ఎట్ ద వాట్ 2020-21 ప్రైజెస్ అంటాం, లేదంటే నామినల్ జిఎస్డిపి అంటాం, లేదంటే జిఎస్డిపి ఎట్ ద వాట్ కరెంట్ ప్రైజెస్ అంటాం. సో ఇక్కడ ఈ షేర్ అనేది దేని ప్రకారంగా, సో ఈ ప్రైజెస్ కరెంట్ ప్రైజెస్ ఆధారంగా 2020-21 ప్రైజెస్, లేదా దీన్నే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇట్లా కూడా రాసుకుంటామని చెప్పాము మనం ఆల్రెడీ. ఏమని రాయొచ్చు దీన్ని, కరెంట్ ప్రైజెస్ అంటే ప్రజెంట్ ఇయర్ ఉన్న ప్రైజెస్ కదా, కరెంట్ అఫైర్స్ అని చదువుతావా లేదా, మరి ప్రజెంట్ జరుగుతున్నదనే కదా, ప్రజెంట్ ఉన్న ప్రైజెస్ అంటే ఈ ఇయర్ ప్రైజెస్ అనే కదా దాని మీనింగ్. సో కాబట్టి ఇది షేర్స్ అనమాట. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఇవన్నా పడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరు అడగరమ్మా, ఇదేంటిదంటే మీకు మరి బ్లైండ్గా చెప్తే అర్థం కాదని నేను ఈ వాల్యూస్ అని రీప్రజెంట్ చేశాను, కానీ అది ఎవరు అడగరు ఎగ్జామినేషన్లో అడిగేది ఇవి. నామినల్ జీడిపి గ్రోత్ రేటు అగ్రికల్చర్ ఎంత ఉంది, ప్రైమరీ సెక్టర్ ఎంత ఉంది, సెకండరీ సెక్టర్ ఎంత ఉంది, టెర్షరీ సెక్టర్ ఎంత ఉంది, ఇవి అడుగుతాడు. ఈ గ్రోత్ రేట్లు రావచ్చు, కానీ ఇది నామినల్ జిఎస్డి. ఇప్పుడు రియల్ చూద్దాం. రియల్ అంటే ఏంటిది, మల్టిప్లైడ్ విత్ వాట్ బేసిక్ ప్రైజెస్. ఓకేనా, ఇప్పుడు ఇది రియల్ జిఎస్డిపి, ఇది రియల్ జిఎస్డిపి ఆర్ 2011 and 12 ప్రైజెస్ తోటి మల్టిప్లై చేసినప్పుడు, లేదంటే దీన్నే మనం ఏమంటాం జిఎస్డిపి ఎట్ ఏ ప్రైజెస్ దగ్గర అని చెప్పొచ్చు, కాన్స్టెంట్ ప్రైజెస్ అని కూడా చెప్పొచ్చు. we can call it as what GSDP at which prices, constant prices దగ్గర GSDP అని కూడా మనం చెప్పొచ్చు. GSDP at the what constant prices అని కూడా చెప్పొచ్చు మనం. ఓకేనా, రైట్. ప్రైమరీ సెక్టర్ది చూస్తే మనకు 1,21,000, సెకండరీ సెక్టర్ది 1 lakh crore, అండ్ టెర్షరీ సెక్టర్ అయితే 3,49,000. టోటల్గా ఎంత ఉంది మనకి 6,43,000 crores ఉంది. జస్ట్ 6,43,000 crores అనేది మనకి తెలంగాణ యొక్క సో జీడిపి ఉంది. ఏ జీడిపి, రియల్ జీడిపి. ఓకే రైట్, అది పక్కన పెట్టేస్తే గ్రాస్ వాల్యూ ఆడెడ్ వాటి బేసిక్ ప్రైజెస్ ఎంత ఉంది, 5,77,000 crore ఉంది. ఓకే, ఇదంతా కూడా దేనితో కంపేర్ చేసినప్పుడు, సో ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఆఫ్ ద వాట్ 2020 and 21 మల్టిప్లైడ్ విత్ ద వాట్ ప్రైజెస్ ఆఫ్ ద వాట్ 2011 and 12 ప్రైజెస్ తోటి మల్టిప్లై చేసినప్పుడే కదా, బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, రియల్ ఈ గ్రోత్ రేట్ అని మాట్లాడుతున్నావు కదమ్మా. ఈ గ్రోత్ రేట్ అంటే ఇదే గ్రోత్ రేట్, ఏ గ్రోత్ రేట్ ఇది, రియల్ గ్రోత్ రేట్. ఏ గ్రోత్ రేట్ ఇది, రియల్ గ్రోత్ రేట్. ఓకే, లేదంటే గ్రోత్ రేట్ ఎట్ ద వాట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్పొచ్చు. ఎంత ఉంది, 14.9 ఉంది. ఇక్కడ మైనస్లో ఉంది, మళ్ళీ మైనస్లో ఉంది, -5.4, -4.9 అండ్ -1.41. అండ్ ఇక్కడ టోటల్గా జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, -1.3 ఉంది. -1.3 నెగటివ్ గ్రోత్ రేట్లో ఉంది. తెలంగాణ ఎకానమీ కూడా నెగటివ్ గ్రోత్ రేట్లో ఉంది డ్యూ టు ద వాట్ కరోనా పాండమిక్ వల్ల గ్రోత్ రేట్ అనేది నెగటివ్గా ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు రియల్ జీడిపి దగ్గర ఏ సెక్టార్ నుంచి ఎంత వస్తుందని గమనిస్తే, సో ద కాంట్రిబ్యూషన్ టు ద వాట్ గ్రాస్ వాల్యూ ఆడెడ్ ఈజ్ వాట్, సో 21% అనేది ప్రైమరీ సెక్టార్ నుంచి, 18.5% అనేది సెకండరీ సెక్టార్ నుంచి, 60.5 అనేది టెర్షరీ సెక్టార్ నుంచి మనకి రావడం జరుగుతుంది. ఏ ప్రైజెస్ దగ్గర, ఇది ఏ ప్రైజెస్ దగ్గర అమ్మా, ఇదే ఎగ్జామినేషన్లో వచ్చిన తలకాయ నొప్పి అంతా ఇదే, మనం ఆన్సర్లో తప్పులు పెట్టేది కూడా ఇదే, మనం చేసేదంతా కూడా ఇదే, మనం బట్టి పట్టుకొని పోతాం. జిఎస్డిపి ఎట్ ద వాట్ కాన్స్టెంట్ ప్రైజెస్తో కంపేర్ చేసినప్పుడు అది షేర్స్. ఇప్పుడే మనం చూద్దాం, కన్ఫ్యూజన్ రిమూవ్ చేస్తాను నేను. ఇది జిఎస్డిపి ఎట్ ద వాట్, జిఎస్డిపిలో ఇవి మన యొక్క గ్రాస్ వాల్యూ ఆడెడ్లో షేర్లు ఇవి. ఎక్కడ, కరెంట్ ప్రైజెస్ దగ్గర 24.3, 15.3, 60.3 ఉంది. ఇక్కడ ఉంది ఎంత ఉంది, 21.1, 18.5, 60.5. అర్థమవుతుందా, అది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర. గ్రోత్ రేటు కూడా కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఉంటుంది గ్రోత్ రేటు సపరేట్గా, మనకి కరెంట్ ప్రైజెస్ దగ్గర కూడా గ్రోత్ రేట్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దాం, ఇది కంపారిజన్. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామినేషన్లో బిస్కెట్ చేసేస్తావు కదా ఆన్సర్ని, అందుకోసమని. ఓకే, ఇప్పుడు కరెంట్ ప్రైజెస్ దగ్గర షేర్ ఎంత ఉందని చెప్పామని ఇంతకుముందే చెప్పిన నేను. కరెంట్ ప్రైజెస్ దగ్గర ప్రైమరీ సెక్టార్ షేర్ ఎంత, 24. అదే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 21% ఆఫ్ ద షేర్ ఉంది. అంటే తెలంగాణలో జనరేట్ అయ్యే ఇన్కమ్లో 24.3% ఆఫ్ ద ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రైమరీ సెక్టార్ నుంచి వస్తుంది. అది దేంతో, ఎక్కడ, కరెంట్ ప్రైజెస్ దగ్గర. అదే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర తీసుకుంటే, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత వస్తుంది, 21.1% వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ తీసుకుంటే, ఓకే, నెక్స్ట్ సెకండరీ సెక్టార్. నువ్వు సెకండరీ సెక్టార్ కనుక తీసుకుంటే, సో దిస్ వాట్ 15.3% అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ 18.5% వస్తుంది. ఓకే, 18.5% అని రావడం జరుగుతుంది. నెక్స్ట్ టెర్షరీ సెక్టార్ 60.3 అండ్ 60.5, 100%. అయితే ఎగ్జామినేషన్లో నువ్వు ఏం చేస్తావంటే, ఎక్కువ మొత్తంలో నీ క్వశ్చన్ బిస్కెట్ అవ్వడానికి మన కోసం వాడు శుభ్రంగా పెట్టుకొని చేస్తాడు 60.3, 60.5 అని నీట్గా. కానీ నువ్వు క్వశ్చన్ సరిగ్గా చదవవు కదా, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. క్వశ్చన్ సరిగ్గా చదవకు, నీకు ఆన్సర్ తెలుసు,
అయినా నువ్వేం చేస్తావంటే తొందరపాట్ల నాకే ఆన్సర్ తెలుసు ఎవరికి తెలియదన్న ఉద్దేశంలో మనం ఏం చేస్తామంటే అది మానవ సహజం, కానీ మనం చేయకూడదు. అవి చేస్తే మళ్ళీ ఇక మనం ప్రిపేర్ అయ్యి ఏం లాభం? నేను చేయకూడదని చెప్తున్నాను, అంతేగాని నేనేమి ఓవర్ యాక్షన్ చేయట్లేదు. మీరు చేయకూడదు మిస్టేక్ అని చెప్తున్నా. ఓకే రైట్. కాబట్టి ఇక్కడ మీరు టెరిషరీ సెక్టార్ అనేది ఏముంది, ఇక్కడ 60.3 ఉంది. ఇక్కడ కరెంట్ ప్రైజెస్ దగ్గర, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉందమ్మా, 60.5 ఉంది. సో కాబట్టి ఇక్కడ నీకు ఎంత ఉంది, ఇంత స్మాల్ పర్సంటేజ్లో మాత్రమే తేడా ఉంది, 60.3, 60.5. తెలంగాణలో 60.5% ఆఫ్ ద ఇన్కమ్ నీకు సర్వీస్ సెక్టార్, టెరిషరీ సెక్టార్ నుంచే వస్తుంది, సర్వీస్ సెక్టార్ నుంచి. 15.3 ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి, 18.5 కూడా ఇండస్ట్రియల్ సెక్టార్. ఎక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర 24.3, ఇది 21.1%. సో కాబట్టి ఎగ్జామినేషన్లో తెలంగాణ యొక్క ఇన్కమ్ ఏ సెక్టార్ నుంచి ఎంత వస్తుందని అడిగినప్పుడు నువ్వు క్వశ్చన్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది అంటే, బేటా ఇది అబ్జర్వ్ చేయాలి. ఓ క్యా పూछ रहे हैं, ये 2020-21 का प्राइजेस का पूछ रहे हैं और अदरवाइज 2011 and 12 का पूछ रहे हैं, ओ ध्यान में रखना while answering the what question. సో అది మైండ్లో పెట్టుకొని ఆన్సర్ చేయాలి. అది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అడిగిండా, లేదంటే వాడు కరెంట్ ప్రైజెస్ దగ్గర అడిగిండా, ఈ షేర్స్ అనేది నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్లో. మిస్టేక్ ప్రోన్ ఏరియా ఇది. ఓకే రైట్. సో ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాలమ్మా. ఓకేనా రైట్. నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ తెలంగాణ ఎకనామిక్ సర్వేలో వింతగా రాసివ్వాలి. ఎంత వింతగా రాసిరంటే, ఇప్పటిదాకా ఏమన్నా ప్రైమరీ సెక్టార్ది, సెకండరీ సెక్టార్ది ఇంత షేర్స్ ఉన్నాయని రాసామా, 21.1, 18.5, 60.5% ఉందని రాసాము. ఇక్కడ 21. ఇక్కడ 18.5, ఇక్కడ ఏంటిది 60.5% ఆఫ్ ద షేర్స్ ఉన్నాయని రాశారు వీళ్ళు. మళ్ళీ దీన్ని ఏం చేశారంటే మళ్ళీ మార్చారు, కొంచెం మార్చి ఏమన్నాడు, ప్రైమరీ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అనకుండా ఇక్కడ ఏమన్నాడు, అగ్రికల్చర్ సెక్టార్ అంట, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ ద సర్వీస్ సెక్టార్ అని మార్చడం జరిగింది మళ్ళీ. అంటే దాని అర్థం ఏంటిది, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ వాట్ సర్వీస్ సెక్టార్ అంటే ఏంటిది అంటే మనం చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ 2021లో ఇది 21% అంట, ఇది ఓకే ఇది 19% అంట, ఇది 60% అంట. అంటే సింపుల్గా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినాడు వాడు. అంటే బుక్ రాసిన వాడు కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా రాసినాడు. ఎలా రాసినాడు చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ 21 ఉందా, ఇక్కడ 18 ఉందా, ఇక్కడ 60 ఉందా, ఇదే కదమ్మా 21, 18, 16 అవే నంబర్స్ మార్చినాడు చూడండి. ఇక్కడ 21, ఆ 21 కాస్త ఏమైంది, అక్కడ నుంచి కొంచెం నంబర్స్ తీసి ఇక్కడ వేస్తే 19 అయింది, ఇక్కడ ఏమైంది 60 అయింది, మళ్ళీ 100% చేసినాడు. ఏంది దాని అర్థం ఏంది అంటే, మనకి ప్రైమరీ సెక్టార్కి అగ్రికల్చర్ సెక్టార్కి ఉన్నటువంటి తేడా ఏంటిది అనేది మనం గమనించాలి. నేను చెప్తాను అది ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను మీకు. ఓకేనా రైట్. కానీ ఇది మీరు అబ్జర్వ్ చేయండి. సో అగ్రికల్చర్ సెక్టార్ది 20%, ఇండస్ట్రియల్ సెక్టార్ది 19% అండ్ సో సర్వీస్ సెక్టార్ది ఎంత ఉంది 60% ఉంది. అదే ఇండియా చూసుకుంటే సో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క ఇండియా కాంట్రిబ్యూషన్ ఎంత, అగ్రికల్చర్ సెక్టర్ 20% కాంట్రిబ్యూట్ చేస్తే జీడిపికి, ఇండస్ట్రియల్ సెక్టర్ 21% అండ్ 54% అనేది సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది. ఇది దేనికి, ఇండియాకి సంబంధించి. ఇది దేనికి సంబంధించి, ఇండియాకి సంబంధించి. ఇది సంబంధించి దేనికి, తెలంగాణకి సంబంధించి. ఓకే ప్రైమరీ సెక్టార్ వేరు, అగ్రికల్చర్ సెక్టార్ వేరు. ఓకేనా. ప్రైమరీ సెక్టార్ అయితే ఎంత వచ్చిందమ్మా, ప్రైమరీ సెక్టార్ అయితే 21% వచ్చింది, అవునా 21.1. కానీ అగ్రికల్చర్ సెక్టార్ అయితే ఎంత చూపిస్తున్నాడు, 21 చూపిస్తున్నాడు. ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత చూపిస్తున్నాడు, 19% చూపిస్తున్నాడు. ఇక్కడ ఎంత ఉంది, సెకండరీ సెక్టార్ 18.5% ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 60.5 ఉంది. ఇక్కడ ఎంత చూపిస్తున్నాడు, 60% చూపిస్తున్నాడు. అవునా. అవి ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ సెక్టార్. ఇక్కడ చూపించింది ఏంది వాడు, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ అని చూపిస్తున్నాడు. ఏంది డిఫరెన్స్ అనేది మనం కొద్ది టైం తర్వాత మాట్లాడదాం. ఓకే రైట్. సో ఎకనామిక్ గ్రోత్ రేట్స్ కంపారిజన్. ఇంతకుముందు నేను ఇది కంపారిజన్ చేస్తా, ఏంటిది షేర్స్ కంపారిజన్ చేసాం. అంటే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత షేర్ ఉంది, కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత షేర్ ఉంది అనేది కంపారిజన్ చేసాం. ఓకేనా. ఇది షేర్స్ కంపారిజన్. ఇప్పుడు ఏం కంపారిజన్ చేస్తున్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని, నామినల్ గ్రోత్ రేటు, రియల్ గ్రోత్ రేట్ ఎంత ఉందనేది కంపారిజన్ చేస్తున్నాం. మీరు ఎగ్జామినేషన్లో మిస్టేక్ పెడతాం కదా, ఆ మిస్టేక్ చేయొద్దనే కదా ఈ బాధ అంతా మనం మిస్టేక్ చేయొద్దని. చూడండి ఇక్కడ కరెంట్ ప్రైజెస్ దగ్గర రాలేదంటే నామినల్ గ్రోత్ రేట్ ఎంత, 17.7%, 14.9%. సో ప్రైమరీ సెక్టార్ది. ఓకేనా. సెకండరీ సెక్టార్ దగ్గర ఎంత, -5.2%, -4. ఓకే నెక్స్ట్ వన్ -1.9, -4.9. సో ఇక్కడ 1.7 అండ్ ఇక్కడ -1.41 అండ్ 1.3, -1.3. దిస్ ఇస్ వాట్ కంపారిజన్. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇది కొత్త టేబుల్ ఏం కాదు, ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినాయి. గ్రోత్ రేట్స్ అనేది ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదమ్మా, ఏషం అంతా డిస్కస్ చేసాం ఇంతకుముందు. ఇవేనా కదా, 17, 15, 19 ఇదే కదా, 14, 15, 19 ఇదే కదా. దాన్నే ఇప్పుడు ఏం చేస్తాం మనం సపరేట్గా, మీకు ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో టు అవాయిడ్ ద వాట్ కన్ఫ్యూజన్ ప్రాసెస్, మీ కన్ఫ్యూజన్ రిమూవ్ చేయడానికి కోసమే ఇలా కంపారిజన్లో చెప్తున్నాను నేను. మళ్ళీ 17, 14 ఇది 5.54 ఇది అనేది. ఓకేనా.
ఇది కొద్దిగా మెమరీ బేస్డ్ అయినా సరే మీకు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా మీరు బయాడ్ చేసుకోవాలా మీరు, ఎందుకంటే ఇది మెమరీ బేస్డ్, దీనికి మనకేమి ఇది లేదు, ఏమంటాం భూతద్దం పెట్టుకొని చూసి ఎగ్జామ్లు ఏం కనిపించవు కదా, లేకుంటే రోబోలో ఐశ్వర్యరాయ్కి చిట్టి కొట్టినట్టు మనకి ఎవరు చెప్పాడు కదా. అందుకోసం మన మెమొరీలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంత క్లారిటీగా మీకు చెప్పిన తర్వాత కూడా మీరు గుర్తుపెట్టకపోతే ఏం చేయలేము. సింపుల్గా మీరు చూసుకోగా యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీసుకుంటే అయిపోద్ది కదమ్మా. స్క్రీన్ షాట్ తీసుకొని మంచిగా పేపర్లో నోట్ డౌన్ చేసుకొని నీట్గా ఒకసారి చూస్తే కథం ఎవరికి తెలియకుండా మార్కులు మీకే వస్తాయి కదా. రైట్, ఇప్పుడు ఇది మొత్తం కంపారిజన్ చూడండి, మొత్తం కంపారిజన్. ఇక్కడ గ్రోత్ రేట్స్ కంపారిజన్ రాసాను నేను, మళ్ళీ ఇక్కడ సో స్టేట్ వాల్యూ ఆర్డర్ రాసాను. మీకు కన్ఫ్యూజన్ రిమూవ్ చేయడానికి కోసమే, మీరు కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో ఇది ఒక్క టేబుల్ చూసుకుంటే చాలు మీకు. ఇది ఒక టేబుల్ స్టోరీ సింపుల్గా చూడండి. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, సెకండరీ సెక్టార్ ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, ఏ ప్రైసెస్ దగ్గర కాన్స్టెంట్ 2021 దగ్గర, అంటే ఇదేంత కరెంట్ నామినల్ గ్రోతే కదా. ఏ గ్రోత్ ఇది, నామినల్ గ్రోత్. ఆర్ లేదంటే ఏమంటాం దీన్ని, సో దీన్ని కరెంట్ ప్రైసెస్ దగ్గర అని చెప్తామా లేదా. ఓకే, దీన్ని ఏమని చెప్పాలి, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర అని చెప్తాం, లేదంటే దీన్ని ఏమంటాం మనం రియల్ జీడిపి గ్రోత్ రేట్ అని కూడా చెప్తాం. ఇక్కడ ఏంటిది, యాజ్ పర్ ద వాట్ 2021 ప్రకారంగా షేర్, ఇదేంటిది రియల్, సో రియల్ జిఎస్డిపి షేర్స్, ఇవి షేర్స్ ఇన్ ద వాట్ రియల్ జిఎస్డిపి షేర్స్. ఇవి దేంట్లో షేర్స్, ఇవి నామినల్ జిఎస్డిపిలో, సో నామినల్ జిఎస్డిపిలో షేర్స్ ఇవి. అగ్రికల్చర్ ఇంత, ఇది ప్రైమరీ సెక్టర్ ఇంత, సో ఇది ఇంత, సో ఇది 21, ఇది 18.5, 60.5, ఆల్ అన్నీ కూడా డిస్కస్ చేసాం మనం, అవునా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, నేను ఒక నిమిషం పక్కన జరుగుతా, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. రైట్, సో మీకు స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా అద్భుతంగా అది అన్నీ కూడా ఒకటే టేబుల్లో ఉన్నాయి కాబట్టి నీకు ఈజీ అది. ఓకేనా, రైట్. ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఏంది, పర్ క్యాపిటా ఇన్కమ్ వేషం ఏంది, ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయిన టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఇదే కదా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే. మన రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయిన టోటల్ ఇన్కమ్ అండ్ తెలంగాణ యొక్క టోటల్ పాపులేషన్, తెలంగాణ యొక్క టోటల్ పాపులేషన్ ఎంత ఉంది అది తీసుకుంటే ఒక పర్సన్కి ఎంత వస్తుంది అనేది కదా మనకి వచ్చేది. ఒక పర్సన్కి ఎంత మనీ అనేది వస్తుంది అనేది కదా వచ్చేది ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్. ఒక పర్సన్కి అంటే ఎంత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది పర్ క్యాపిటా ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ బై ద వాట్ టోటల్ పాపులేషన్. అలా తీసుకుంటే 2019-20 తీసుకున్నాం అనుకో అమ్మ, ఎంత ఉంది 2,25,000, ఇక్కడ 2,27,000, ఎంత పెరిగింది, జస్ట్ 0.6 మాత్రమే పెరిగింది. అదే రియల్ తీసుకున్నాం అనుకోండి, సో రియల్ దగ్గర 1,50,000, 1,47,000 ఎంత పెరిగింది, తగ్గిపోయింది, ఎంత -2.1% తగ్గింది. సో ఈ ఇయర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత మనకి, ఈ ఇయర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, నామినల్ జీడిపి దగ్గర ఎంత అమ్మా 2,27,145 రూపీస్. అదే రియల్ జీడిపి దగ్గర ఎంత ఉందమ్మా, రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత 1,47,397 రూపీస్, 1,47,397 రూపీస్. వాట్ ద ఐడియా. మనకు మొన్న HNSS ఎగ్జామ్ జరిగినప్పుడు HNSS ఎగ్జామినేషన్లో ఆల్రెడీ ఇదే క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ద వాట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ద వాట్ తెలంగాణ అని అడిగాడు ఆల్రెడీ మొన్న HNSS ఎగ్జామినేషన్లో మనకి. సో కాబట్టి మళ్ళీ కూడా క్వశ్చన్స్ ఇలాంటి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఎకనామిక్ సర్వేలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏం మెన్షన్ చేశారు అంటే, ఈ తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ని సో మనకి ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తోటి కంపేర్ చేస్తూ ఒక గ్రాఫ్ అనేది వేయడం జరిగింది మనకి ఎకనామిక్ సర్వే బుక్లో. అయితే ఇప్పుడు ఆ గ్రాఫ్ చూద్దాం. ఇది గ్రాఫ్, ఈ గ్రాఫ్ వేశారు. అదే ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా పెరిగింది, అదే ఇండియా యొక్క పర్ క్యాపిటా మన తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా పెరిగిందని చూడొచ్చు. మనకి గ్రీన్ కలర్ది తెలంగాణది. సో ఈ గ్రీన్ కలర్ది మనకి తెలంగాణ వచ్చిన కొత్తలో 1,24,000 రూపాయలు ఉండేది. ఓకే, 1.4 అదే 1,24,000 రూపాయలు. ఆ 1,24,000 రూపాయలు ఇలా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఎంత అయింది 2,27,000కి రీచ్ అయింది. ఇప్పుడు 2021కి ఎంత అయింది 2,27,000కి రీచ్ అయింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇండియా తీసుకుందాం అనుకోండి, ఇండియా అనేది 87,000 ఉండే, ఇండియాది ఎంత 87,000 ఉండే. ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఇప్పుడు ఎంత 1,28,000, 1,28,000. ఇదేది నామినల్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇక్కడ చూస్తుండే ఇక్కడ నామినల్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటిది, సో ఈ ఏ జిఎస్డిపి తీసుకున్నప్పుడు ఇది సో 2020 అండ్ ద వాట్ 21 దగ్గర తీసుకున్నప్పుడు. ఓకేనా, రైట్. క్వశ్చన్ ఉంది ఇక్కడ, అది అబ్జర్వ్ చేయాలి. ఇదైనా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చనే, ఇదైనా వచ్చేది ఎగ్జామ్లో క్వశ్చనే మనకి. కానీ ఇక్కడ క్లియర్గా మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ద వాట్ తెలంగాణ ఈజ్ 1.78 times హయ్యర్ దాన్ ద వాట్ నేషనల్ పర్ క్యాపిటా ఇన్కమ్ అని క్లియర్గా వాడే రాస్తాడు గ్రాఫ్ పైన. అంటే మన యొక్క ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా లేదా,
ఇనీషియల్గా 1.3 టైమ్స్ ఉండేది, 1.49 టైమ్స్, 1.59 టైమ్స్, 1.56, 1.60, 1.68, 1.78. అంటే భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్తో పోల్చినప్పుడు మన యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 1.78 టైమ్స్ హయ్యర్ అని సో క్లియర్గా గ్రాఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడే కదా ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ డబుల్ ఉంది కదమ్మా, ఇక్కడ 1,28,000 ఉంటే ఇక్కడ 2,27,000 ఆల్మోస్ట్, అవునా కదా? సో కాబట్టి ఈ రెండిట్లో చూసినప్పుడు మనకి ఎంత ఎక్కువగా ఉందని చెప్తున్నాడు, 1.78 టైమ్స్ అనేది ఎక్కువగా ఉంది అనేది చెప్తున్నది. ఎవరిది ఎక్కువగా ఉంది, ఇండియాదా లేదంటే తెలంగాణదా? తెలంగాణది 1.78 టైమ్స్ హయ్యర్ ఉందని మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయబడింది ద పర్ క్యాపిటా ఇన్కమ్. సో కాబట్టి తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 2,27,000 అని అప్రాక్సిమేట్గా గుర్తుపెట్టుకోండి. ఇండియాది అయితే 1,28,000 ఉంది. ఇండియాతో కంపేర్ చేస్తే మనది తెలంగాణది 1.78 టైమ్స్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా, పర్ క్యాపిటా ఇన్కమ్. సో కాబట్టి అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి. ఇది చూడండి, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది. ఓకే, రైట్. ఇది కూడా ఇంపార్టెంట్. చాలామంది ఎగ్జామినేషన్లు ఇది ఒకటే బట్టి పట్టుకొని పోతాడు, కానీ ఎక్కువసార్లు ఇది అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ద తెలంగాణ అంటే ఒక పర్సన్కి తెలంగాణలో ప్రొడ్యూస్ అయిన ఇన్కాన్ని కనుక మన పాపులేషన్తో డివైడ్ చేస్తే ఒక పర్సన్కి ఒక నెత్తి మీద ఒకరి మొహానికి ఎంత వస్తున్నాయి, 1,47,000 రూపాయలు వస్తున్నాయి. రియల్ 2011 and 12 ప్రైజెస్తో కంపేర్ చేసి చూసినప్పుడు. అదే నామినల్ ప్రైజెస్తో కంపేర్ చేసి చూసినప్పుడు ఎంత వస్తుంది, 2,27,145 రూపాయలు మాత్రమే. ఓకే, రైట్. గ్రోత్ ఇంపార్టెంట్. పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ ఎంత పెరిగిందమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే 0.6%, ఇక్కడ నుంచి ఇక్కడ -2.1% అనేది మన గ్రోత్ అనేది పెరిగింది. ఓకేనా, రైట్. ఇది మనం చూసాం ఆల్రెడీ గ్రాఫ్ చూడొచ్చు. ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది తెలంగాణ ఎంత పెరిగిందమ్మా, 0.6% అనేది పెరిగింది పర్ క్యాపిటా ఇన్కమ్. ఇంతకుముందే చూస్తాం మనం. ఓకే, తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ 0.6% అనేది పెరిగింది. కానీ ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది తగ్గింది. ఎంత, -4.8%కి వెళ్ళిపోయింది. తెలంగాణ మాత్రం పెరిగింది. ఎందుకు, 2,25,000 ఉన్నది కాస్త ఎంత అయింది, 2,27,000 అయింది. సింపుల్గా కొంచెం పెరిగింది. ఎంత, జస్ట్ 0.6% మాత్రమే పెరిగింది. ఓకేనా. సో ప్రతిసారి మీరు చూస్తే ఎప్పుడైనా సరే తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఎప్పుడు చూసినా కానీ ఇండియా కన్నా ఎక్కువనే ఉంది. సో ఇక్కడ చూసినా ఇండియా కన్నా ఎక్కువనే ఉంది, ఇక్కడైనా ఎక్కడ ఉంది, ఎప్పుడు చూసినా ఏ ఇయర్లో చూసినా కానీ సో తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది సో ఇండియా కన్నా ఎక్కువగానే ఉంది. ఈవెన్ కరోనా పాండమిక్లో చూసినా కానీ సో అది ఇండియాది అయితే -4.8 గ్రోత్ రేట్ ఉంటే తెలంగాణది ఎంత ఉంది, 0.6% ఉంది. ఎలా వచ్చిందా 0.6%, ఈ మోహన్ చేస్తే 2,25,000 నుంచి 2,27,000 ఎంత పెరిగింది, 0.6%. ఎన్నిసార్లు రిపీట్ చేసి చెప్పినా కానీ ఇంకా మనకు అర్థం కాకపోతే రైట్. మరి పర్ క్యాపిటా ఇన్కమ్ అని గురించి పెద్దగా పేపర్లలో పెద్ద సువర్ణాక్షరాలు రాస్తారు. తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాలోనే తోపు తురుము బొక్క బొషారం అన్నీ రాస్తుంటాడు. మరి అప్పులు ఎన్ని ఉన్నాయో కూడా తెలుసుకోవాలి కదా, అది రాయడు న్యూస్ పేపర్లో. అప్పులు ఎన్ని ఉన్నాయో తెలంగాణకి రాయడు, వాడు ఏం రాస్తాడు, పర్ క్యాపిటా ఇన్కమ్లో మరి అప్పులు ఎన్ని ఉన్నాయో రాయాలి కదా. మరి అది కూడా చూద్దాం. ఇప్పుడు పర్ క్యాపిటా డెట్ తెలంగాణలో ఒక్కొక్క నెత్తి మీద ఎంత అప్పు ఉంది, మన రాష్ట్రం చేసిన అప్పుల కుప్ప ఎంత, అది పంచుకుంటే తెలంగాణలో ఉన్న జనాభాకి పంచుకుంటే ఒక్కొక్కడికి ఎంత అప్పు వస్తుంది అనేది కదా. సో పర్ క్యాపిటా డెట్ తీసుకుంటే మళ్ళీ సేమ్ అదే ఫార్ములా కదమ్మా. పర్ క్యాపిటా డెట్ తీసుకుంటే టోటల్ డెట్ బై ద టోటల్ పాపులేషన్, తెలంగాణలో ఉన్న పాపులేషన్ ఎంత. మనం ఇప్పటివరకు తీసుకొచ్చిన తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన అప్పు 2020-21 సంవత్సరం వరకు 3.5 lakh crore, 3,50,000 కోట్లు. మళ్ళీ రిపీట్ చేస్తున్న అక్షరాల 3,50,000 కోట్లు. మీరు విన్నది కరెక్టే, 3.5 lakh crore. అర్థమైందా? గడిచిన తెలంగాణలో 6 సంవత్సరాలలో చేసిన అప్పు 3,50,000 కోట్లు. దాన్ని కనుక తెలంగాణ పాపులేషన్తో డివైడ్ చేస్తే 3.72 crores ఆఫ్ ద పాపులేషన్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, ఒక్కడి నెత్తిన 94,000 రూపాయలు వచ్చినాయి. ఒకటి నెత్తిన ఒక్కొక్కడికి అప్పు ఎంత ఉంది, 94,000 రూపాయలు ఉంది. ఇది ఎప్పుడు, ఇది లాస్ట్ ఇయర్ ముచ్చట మాట్లాడుతున్నాం మనం, 2020-21 ముచ్చట ఇది. ఇప్పుడు మళ్ళీ మొన్న బడ్జెట్ పెట్టారు కదా మార్చి 2021లో మనకి బడ్జెట్ పెట్టిండు కదా హరీష్ రావు సార్. మరి హరీష్ రావు సార్ ఏం చెప్పిండంటే మళ్ళీ ఈ సంవత్సరం మేము మళ్ళీ ఇంకా అప్పులు తీసుకుంటామని చెప్పాడు. మళ్ళీ ఉన్న అప్పులు సరిపోనట్టు 3,50,000 కోట్ల అప్పులు ఆల్రెడీ తీసుకొచ్చినవి. అది కాకుండా ఈ ఇయర్ 2020-21 సంవత్సరానికి, ఈ 2021 అంటే ఇంకా స్టార్ట్ అయ్యేది షురే కాలేదు కదమ్మా మనకి. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు కదమ్మా ఇది ఇప్పుడు అయ్యేది, అవునా కదా. సో ఇప్పుడు ఈ బడ్జెట్కి చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్లో ఎంత తీసుకొస్తారట, 41,522 కోట్లు అనేది అప్పుగా తీసుకొస్తామని చెప్పారు. అంటే ఆ ముచ్చట ఏడికి పోయిందమ్మా, ఆ ముచ్చట ఏడికి పోయింది చూడండి. ఇక్కడ 3,50,000 కోట్లు ఇన్ని అయినాయి. ఇప్పుడు కొత్తగా అప్పు తీసుకొస్తామని చెప్పబట్టే ఎంత, 41,000. రెండు కలిపితే ఎంత అవుతుంది, 3,91,000 కోట్లు.
3,91,000 కోట్లు బై పాపులేషన్ ఎంత 3.7 crores ఆఫ్ ద వాట్ పాపులేషన్. అది అలా లెక్క తీస్తే ఒక నెత్తి మీద మన మొహం మీద ఎంత ఉంది? 1,05,000 రూపాయలు ఉంది. 1,05,000 రూపాయల పర్ క్యాపిటల్ డెట్. అంటే మన తెలంగాణలో ఒక్కొక్కడి మీద ఇంత అప్పు ఉంది మన నెత్తి మీద. అర్థమవుతుందా? ఆసరా పెన్షన్ తీసుకుంటా, నేను రైతు బంధు తీసుకుంటా, అది తీసుకుంటా, అన్నీ బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఉండాలి, ఎవరు కాదనట్లేదు. దాంతోపాటు కూడా మనం ఏ వైపుకి మూవ్ అవుతున్నాం అనేది కూడా ఉండాలి కదా. ఏ వైపుకు? తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ తీసుకొచ్చిన అప్పులు కట్టడానికి కోసం ఒక నెలకి 2,000 కోట్లు అనేది జస్ట్ ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తుందమ్మా. నెలకి 2,000 కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ కాదు. లోన్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉంటుంది చూసావా, దానికే 2,000 కోట్లు పోతున్నాయి ఒక నెలకి. అంటే ఒక సంవత్సరానికి మీరు అర్థం చేసుకోండి. ఓకే, మనం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ టూ పొలిటిసైజ్ అవుతుంది. సో కాబట్టి ఇదంతా కూడా ఎవరిని చెప్పడానికి కోసమో విమర్శించడానికి కోసమో కాదమ్మా, ఇది రియల్ ఫ్యాక్ట్స్ ముందర పెట్టి మనం మాట్లాడుతున్నాం. ఇది ఓకేనా? అన్ని పేపర్లలో కూడా రాశారు, నేను ఒక్కరిని ఏం చెప్పడం లేదు. ఓకే రైట్. సో కాబట్టి బడ్జెట్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఇది అంతా కూడా ఏంటి? సో 41,000 crores అనేది ఇయర్ లాంచ్ చేస్తే మొత్తం 3.1 lakh crores బై పాపులేషన్. ఎంత పాపులేషన్? 3.72 crores ఆఫ్ ద వాట్ పాపులేషన్. ఎంత ఉంది? 1,05,000 రూపాయల అప్పులు మన నెత్తిన పోసినారు. ఓకే రైట్. సో ఈ అప్పుల్ని తెలంగాణ జీడిపి తోటి కంపేర్ చేసినప్పుడు, ఓకే, డెట్ యాజ్ ఎ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద వాట్ జీడిపి, తెలంగాణ యొక్క జిఎస్డిపిలో తీసుకుంటే, మన జిఎస్డిపిలో కంపేర్ చేస్తే 2016 నుంచి 2021 వరకే యావరేజ్గా తీసుకుంటే మన తెలంగాణ జీడిపిలో మన అప్పుల యొక్క శాతం ఎంత? 21% అనేది మన అప్పులు ఉన్నాయి, అంటే మన జిఎస్డిపితో కంపేర్ చేసినప్పుడు. అదే 2021 and 20 చూస్తే 25% అనేది ఆల్రెడీ. సో జిఎస్డిపిలో మనకి జిఎస్డిపితో కంపేర్ చేసినప్పుడు ఎంత? 25% అనేది అప్పుల్లో ఉంది. 2021-22 చూస్తే ఎంత? 24.84 ఆఫ్ ద వాట్ జిఎస్డిపి అప్పుల్లో ఉంది. ఓకేనా? ఇది మీకు రాంగ్ చూపిస్తుంది. ఎందుకు రాంగ్ చూపిస్తుంది చెప్తా. ఇంతకుముందే చెప్పిన సార్, మీరు ఇంతకుముందే తెలంగాణ జీడిపి 9.7 lakh crores అన్నారు సార్. అదే అప్పులైతే ఇప్పుడే చెప్పారు కదా సార్, అప్పులు మాకు అట్లా కన్ఫ్యూజ్ చేస్తారు సార్. సో 3.91 lakh crores అనేది అప్పులే తీసుకొచ్చింది అని ఇప్పుడే చెప్పారు కదా సార్. ఇది ఆల్రెడీ మరి 3.91 lakh 9.7 lakh crores అంటే ఎంత సార్? చాలా ఎక్కువ అవుతుంది కదా. ఎక్కువ అవుతుంది కదమ్మా ముచ్చట. ఇక్కడ ఉన్నదే 9.7, ఇక్కడ ఎంత ఉంది? 3. ఆల్మోస్ట్ 50% అవ్వాలిగా. లెక్కన చూస్తే 50% అవ్వాలి కదా. ఇది జిఎస్డిపి వాల్యూ, ఇది అప్పుల వాల్యూ. లెక్కన చూస్తే 50% అవ్వాలి. కానీ నేను రాసింది ఎంత? ఇక్కడ 24.84 ఉందని రాశా. ఎందుకు ఇలా రాస్తున్నారు అంటే 3.9 lakh crores ఆఫ్ ద అప్పులు అయితే ఉన్నాయి మనకి. కానీ ఈ అప్పులలో చిన్న లాజిక్ ఉంది. ఇందులో గవర్నమెంట్ తీసుకొచ్చిన అప్పుల్ని మాత్రమే జిఎస్టిపి పర్సంటేజ్లో చూపిస్తారు. అది కాకుండా ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, మిషన్ భగీరథ కార్పొరేషన్ కానీ, ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్స్, ఇవన్నిటికీ చిన్న చిన్న కార్పొరేషన్స్ పెట్టినారు. ఆ కార్పొరేషన్స్ తీసుకొచ్చి అప్పులు 1,00,000 కోట్లు దాటినాయి. వాటిని జిఎస్డిపిలోకి కన్సిడరేషన్లోకి అవి సపరేట్ అప్పులు అన్నమాట. ఏవైతే ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ బారో చేస్తుందో వాటిని మాత్రమే అప్పుల్లో కన్సిడరేషన్లోకి తీసుకొని చెప్తారు మనకి జనరల్గా. ఎప్పుడు కంపేర్ చేసినప్పుడు? జిఎస్డిపిలో చెప్పినప్పుడు. అందుకే ఇక్కడ రాసేమని, ఎక్స్క్లూడింగ్ ద బారోయింగ్స్ ఆఫ్ ద వాట్ కార్పొరేషన్స్. మిషన్ భగీరథ కోసం అప్పులు తీసుకున్నారు, అది తెలంగాణ గవర్నమెంట్ తీసుకోలేదు, మిషన్ భగీరథ కార్పొరేషనే తీసుకున్నది. అంటే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత, సో మరి ఇంటింటికి నల్లాలు అన్నీ ఫిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాటర్కి ఛార్జెస్ వసూలు చేసుకొని ఆ ఛార్జెస్ ద్వారా మళ్ళీ తిరిగి కట్టేస్తారనమాట అప్పులు. దాని అర్థం అలాంటివి మనకి. సో ఈ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న అప్పుల్లాగా చూపించారు, ఆ కార్పొరేషన్ తీసుకున్న అప్పుల్లాగానే చూపిస్తారు. అవి 1,00,000 కోట్లు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే, సో దీంట్లోకి వెళ్ళి అవన్నీ తీసేయాలి, మైనస్ చేస్తే ఇది ఎంత వస్తుంది మనకి? సో 24.84 ఆఫ్ ద వాట్ జిఎస్డిపి వస్తుంది. ఓకే, మీకు అర్థం కాకపోయినా మిమ్మల్ని ఎవరు ఎగ్జామ్లు అడిగాడు, కానీ ఎగ్జామ్లు అడిగేది ఈ ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క తెలంగాణ యొక్క అప్పులు ఎంత? 24.84% ఆఫ్ ద వాట్ జిఎస్డిపి. మన జిఎస్డిపితో కంపేర్ చేస్తే సో 24.84% అనేది ఉంది. ఓకే రైట్. నేను మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్పడానికి నాకు అవకాశం ఉంది, కానీ నేను ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఏం చెప్పడం లేదు. వీఆర్ రిస్ట్రిక్టింగ్ టు ద వాట్ డిస్కషన్ ఆఫ్ ద వాట్ సోషియో ఎకనామిక్ సర్వే. మనం ఎకనామిక్ సర్వే కాకుండా ఇది మొత్తం స్టోరీ అంతా చెప్పుకుంటే చాలా మనం ఎకనామిక్ సబ్జెక్ట్ బేసిక్స్ చెప్పడం లేదు ఇక్కడ. వీఆర్ డిస్కసింగ్ ద వాట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ ద వాట్ తెలంగాణ 2021 ఫర్ ఎగ్జామ్ పర్పస్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు బేసిక్స్ మీకు తరవ ఉండాలి అది. సో అయినా నేను ఆల్రెడీ చెప్పేసా ఇక్కడ, ఇంత క్లియర్గా కూడా రాసేసా, ఎక్స్క్లూడింగ్ ద వాట్ బారోయింగ్స్ ఆఫ్ ద వాట్ కార్పొరేషన్స్ అని. ఓకే, ఇది బయాడ్ చేయాలి. నెక్స్ట్ సో కంపల్సరీగా సో ఇది డెట్ ఆఫ్ ద వాట్ తెలంగాణ ఎంత ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ గ్రోత్ రేట్స్ ఎంత ఉన్నాయి, టోటల్ డెట్ ఆఫ్ ద తెలంగాణ కానీ, ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్స్ ఎంత ఉన్నాయి, ఈ నామినల్ ఇది ఎంత ఉంది, సో ఈ గ్రోత్ రేట్స్ ఇవి ఎంత ఉన్నాయి. ఓకేనా,
ఇవన్నీ కంప్లీట్గా మీరు బయాట్ చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా మైక్రో ఇండికేటర్స్ అన్నమాట బేసిక్. నెక్స్ట్ ఏంటిదంటే ప్రైమరీ సెక్టార్ ఏం చెప్పింది, సెకండరీ సెక్టార్ ఎంత వస్తుంది, ఈ సర్వీస్ సెక్టార్ ఎంత వస్తుంది. సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దట్. సో ఇంతకుముందు చాప్టర్లో మనం మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం మనం. అంటే ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత, సెకండరీ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత, టెర్షరీ సెక్టార్ ఎంత, నామినల్ జీడిపి ఎంత, రియల్ జీడిపి ఎంత, ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, సెకండరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, సెకండరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, అదంతా మీకు తెలిసిన స్టోరీ. ఇప్పుడు మన నామినల్ జీడిపి ఆఫ్ ద తెలంగాణ ఎంత, 9.7 lakh crores అరౌండ్ నామినల్ జీడిపి. రియల్ జీడిపి ఎంత, 6.4 lakh crores అనేది రియల్ జిఎస్డిపి తెలంగాణది. అయితే ఇప్పుడు దాంట్లో మరి ప్రైమరీ సెక్టార్లో ఏమేమి ఉంటాయి, ఎంత వస్తుంది, సెకండరీ సెక్టార్లో ఏమేమి ఉంటాయి, సెకండరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, టెర్షరీ సెక్టార్లో ఏమేమి ఉంటాయి, ఎంత వస్తుంది, కొంచెం ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. ప్రైమరీ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషను సో కరెంట్ ప్రైజెస్ దగ్గర ఆర్ లేదంటే దీన్ని ఏమంటాం మనం, సో 2020 అండ్ 21 ప్రైజెస్ దగ్గర కరెంట్ ప్రైజెస్ లేదంటే 2020-21 ప్రైజెస్ దగ్గర అని చెప్తుంటాం మనం. ఓకేనా రైట్. ఇప్పుడు సో 2021 ప్రైజెస్ దగ్గర ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఓకేనా రైట్. ఇప్పుడు సో ప్రైమరీ సెక్టార్ అంటే ఏమేమి వస్తాయంటే ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద వర్డ్ ప్రైమరీ సెక్టార్. క్రాప్స్ కల్టివేషన్ కానీ, లైవ్ స్టాక్ కానీ, ఫారెస్ట్ అండ్ లాగింగ్ కానీ, ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ కానీ, అండ్ ఇక్కడి వరకు ఏమంటాం దీన్ని టోటల్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటాం. ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్కి నువ్వు మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపావనుకోండి ప్రైమరీ సెక్టార్ అంటాం. మైనింగ్ అండ్ క్వారింగ్ తీసేసావనుకోండి అగ్రికల్చర్ సెక్టార్ అంటాం. అర్థమవుతుందా? సో మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపితే ప్రైమరీ సెక్టార్, మైనింగ్ అండ్ క్వారింగ్ తీసేసామనుకోండి అగ్రికల్చర్ సెక్టార్. సపోజ్ ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 20.6%. ఒకవేళ ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎంత అని అడిగితే 24.3%. ఎందుకంటే 3.7% అనేది మనకి మైనింగ్ అండ్ క్వారింగ్ నుంచి వస్తుంది. సో కాబట్టి ప్రైమరీ సెక్టార్కి అగ్రికల్చర్ సెక్టార్స్కి ఆ రెండు తేడా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ 1, 2, 3, 4 కలిస్తే మనకి ఏంటిది అగ్రికల్చర్ సెక్టార్ అంటే ఏంటిది, క్రాప్స్ కానీ, లైవ్ స్టాక్ కానీ, ఫారెస్ట్ అండ్ లాగింగ్ కానీ, ఫిషరీ కానీ, ఇవి కలిస్తే దాన్ని ఏమంటాం మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ అంటాం. సో మళ్ళీ సో క్రాప్స్ కానీ, లైవ్ స్టాక్స్ కానీ, ఫారెస్ట్ కానీ, ఫిషరీ కానీ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపావనుకోండి అప్పుడు కలిపితే ఏమంటావు దాన్ని ప్రైమరీ సెక్టార్ అని చెప్తుంటాం. ఓకేనా? మళ్ళీ సెకండరీ సెక్టార్కి మరియు ఇండస్ట్రియల్ సెక్టార్కి డిఫరెన్స్ ఏందని మీకు డౌట్ రావచ్చు. సెకండరీ సెక్టార్కి ఇండస్ట్రియల్ సెక్టార్కి డిఫరెన్స్ అనేది ఏమి అని మీకు రావచ్చు. సెకండరీ సెక్టార్ ఉంది. ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఏంటిదంటే ఈ సెకండరీ సెక్టార్కి నువ్వు మైనింగ్ అండ్ క్వారింగ్ని కలిపావనుకోండి అమ్మా అప్పుడు నువ్వేమంటావు ఇండస్ట్రియల్ సెక్టార్ అంటావు. అవునా? అగ్రికల్చర్ సెక్టార్ అంటే ఏంటిది, సో అగ్రికల్చర్ సెక్టార్ అంటే సో ఏదైతే ప్రైమరీ సెక్టార్ ఉందో దాని నుంచి మైనింగ్ అండ్ క్వారింగ్ని తీసేసావనుకో, మైనింగ్ అండ్ క్వారింగ్ని తీసేస్తే దాన్ని ఏమంటావు అగ్రికల్చర్ సెక్టార్ అంటావు. ఈ తీసేసిన మైనింగ్ అండ్ క్వారింగ్ని తీసుకుపోయి సో నువ్వు సెకండరీ సెక్టార్కి కలిపావనుకో అప్పుడు ఏమంటావు నువ్వు ఇండస్ట్రియల్ సెక్టార్ అంటావు. అది మేజర్ డిఫరెన్స్ అనమాట. ప్రైమరీకి సెకండరీకి అగ్రికల్చర్కి ఇండస్ట్రీస్కి మేజర్ డిఫరెన్స్ ఏంటిదంటే సో అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద వర్డ్ మైనింగ్ సెక్టార్. సో మైనింగ్ సెక్టార్ని తీసేస్తే అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ అవుద్ది ప్రైమరీ సెక్టార్ నుంచి. ఒకవేళ మైనింగ్ సెక్టార్ని తీసుకువెళ్ళి సెకండరీ సెక్టార్కి యాడ్ చేసాం అనుకో ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం మనం. ఓకేనా రైట్. ఇప్పుడు చూద్దాం. సో ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్స్ మీరు చూస్తే 2020-21లో ఈ 86,000 crores, 88,000 crores, 3,000 ఇలా ఉన్నాయి మనకి వాల్యూస్. ఈ వాల్యూస్ మిమ్మల్ని ఎవరు ఎగ్జామ్లో అడగరు జస్ట్. ఓకేనా రైట్. ఇక్కడ 74,000 రైట్, 74,000, ఇక్కడ 67,000 అండ్ ఇక్కడ 3,700 crores అండ్ 4,694 crores ఉన్నాయి. ఇలా మీరు చూస్తే ఇది 2019, ఇది 2020 ప్రజెంట్ ఇయర్. ఎంత పెరిగింది చూడండి. లైవ్ స్టాక్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది, 17.3% ఉంది. ఇదే కదమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడ చూసినప్పుడు ఎంత ఉంది గ్రోత్ రేటు, 17% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూసినప్పుడు ఎంత ఉంది మన గ్రోత్ రేటు, 32.3% ఆఫ్ ద గ్రోత్ రేట్ అనేది ఉంది. ఇదేంది మనకి లైవ్ స్టాక్ది తెలంగాణలో. సో పశు సంపద యొక్క లైవ్ స్టాక్, పశు సంపద యొక్క పంటల యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది, 17. పశు సంపద అంతుంది. ఫారెస్ట్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది, సో ఇక్కడ నుంచి ఇంతకి పెరిగింది కదా ఫారెస్ట్ అనేది. సో ఎంత 26% అనేది, 2.6% అనేది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం పెరిగింది, జస్ట్ 2.7% మాత్రమే గ్రోత్ రేట్ ఉంది మనకి. ఓకేనా. టోటల్గా అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందమ్మా, సో 23.2% అనేది టోటల్గా అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, 23.2%. ఓకేనా. మైనింగ్ అండ్ క్వారింగ్ చూస్తే సో ఇక్కడ నుంచి మనకి 35,000 crores నుంచి ఎంతకి, సో 33 crores పెరిగింది. జస్ట్ ఎంత తగ్గిపోయింది, అవునా, తగ్గిపోయింది కదమ్మా. 35 నుంచి 33కి అంటే ఎంత, -5.5కి తగ్గిపోయింది. ఇది టోటల్గా ఇది ఈ ఇయర్లో మనకి ప్రైమరీ సెక్టార్ నుంచి వచ్చింది ఎంత, 2,17,000 crores. ఓకేనా. కానీ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వచ్చింది ఎంత, 1,84,000 crores అండి.
84,000 crores. టోటల్గా దేంట్లో ఇది నామినల్ జీడిపి. టోటల్ నామినల్ జీడిపి ఎంత అరౌండ్ 9.7 lakh crore. 9.7 lakh crores-లో మనకు దాదాపు 2,17,000 కోట్లు అనేవి దేని నుంచి వస్తున్నాయి మనకి ఓన్లీ ప్రైమరీ సెక్టార్ నుంచి వస్తున్నాయి. ఓన్లీ అగ్రికల్చర్ తీసుకుంటే 1,84,000 కోట్లు మాత్రమే వస్తున్నాయి. దేని నుంచి అగ్రికల్చర్ సెక్టర్, మైనింగ్ కలిపితే ప్రైమరీ సెక్టార్ అంటాం. ఇప్పుడు ఎగ్జామ్లో ఇది ఇంపార్టెంట్, మనకి ఇక్కడ ఇంపార్టెంట్. తెలంగాణలో మనకు పంటల కన్నా కూడా మనకి ఇది కాంట్రిబ్యూషన్ ఎంత, వాటి పర్సెంటేజ్ ఎంత ఉందనేది, పర్సెంటేజ్ ఎంత ఉందనేది కాంట్రిబ్యూషన్ అనేది ఇదే. ఈ వాల్యూ ఉంది కదమ్మా, ఈ వాల్యూస్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే టోటల్ తెలంగాణ జీడిపిలో వీటి వాల్యూ ఎంత అనుకుంటే తీసుకుంటే తెలంగాణ జీడిపి ఎంత 9.7 lakh crores కదమ్మా. ఈ 9.7 lakh crores లోపల సో క్రాప్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది, జస్ట్ 9.7% ఆఫ్ ద ఇన్కమ్ అనేది క్రాప్స్ నుంచి ప్రొడ్యూస్ అయితే 9.9% ఆఫ్ ద వాట్ ఇన్కమ్ అనేది మనకి దేని నుంచి వస్తుంది, లైఫ్ స్టాక్ నుంచి వస్తుంది. అంటే తెలంగాణలో పశు సంపదనే ఎక్కువ ఆదాయం ఇస్తుంది అగ్రికల్చర్ సెక్టార్లో పంటలు పండించడం కన్నా కూడా. అది ఇంపార్టెంట్. ఇది ఎకనామిక్ సర్వేలో పర్టికులర్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది. తెలంగాణలో లైఫ్ స్టాక్ నుంచి 9.9% ఆఫ్ ద షేర్ అనేది ఇన్కమ్ అనే లైఫ్ స్టాక్ నుంచి ఉంటే జస్ట్ 9.7% మాత్రమే దేని నుంచి, క్రాప్స్ నుంచి ఉంది. అంటే ఇక్కడ పశు సంపద లైఫ్ స్టాక్దే మనకి ఎక్కువగా ఉంది తెలంగాణలో విత్ ఇన్ ద అగ్రికల్చర్. అగ్రికల్చర్లో చూసినప్పుడు విత్ ఇన్ ద అగ్రికల్చర్ మనకి దీనిదే ఎక్కువగా ఉంది మనకి. అర్థమవుతుందా? 9.7%. సో కాబట్టి ఈ రెండు గోయింగ్ టు ద వాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇది 0.4% అండ్ ఫారెస్ట్ అండ్ 0.5% అండ్ ఫిషరీ. ఓకే, దట్ ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. సో మనకి అగ్రికల్చర్ యొక్క షేర్ ఎంత తెలంగాణలో 20.6%. ఏ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర. సో అగ్రికల్చర్ యొక్క షేర్ ఎంత, సో ఇన్కమ్ షేర్ ఎంత 20.6% ఈజ్ ద వాట్ షేర్. అదే మైనింగ్ అండ్ క్వారింగ్ది ఎంత ఉంది 3.7%. మొత్తం కలిపితే ప్రైమరీ సెక్టార్ యొక్క షేర్ ఎంత 24.3%. ప్రైమరీ సెక్టార్ యొక్క షేర్ ఎంత 24.3% టోటల్గా. కాబట్టి సో నీకు ఎగ్జామినేషన్లో ఇది అడుగుతాడు, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సెక్టార్స్ యొక్క షేర్ ఎంత అంటాడు. 20.6%. 20.6% అనేది అగ్రికల్చర్ అల్లైడ్ యొక్క షేర్. ఒకవేళ దానికి 3.7% కలిపితే అప్పుడు ఏమవుతుంది నీకు 24.3% అవుతుంది. అదేంటిది మైనింగ్ అండ్ క్వారీని కలిపితే అప్పుడు ఏమైంది నీకు టోటల్గా ప్రైమరీ సెక్టార్ అవుతుంది. అప్పుడు ఏమైంది నీకు ప్రైమరీ సెక్టర్ అవుతుంది. సో ప్రైమరీ సెక్టర్ ఎంత ఉంది మనకి 24.3% ఉంది. ఈ మైనింగ్ సెక్టర్ ఎంత ఉంది 3.7% ఉంది. ఓకేనా? ఈ వాల్యూస్ అనేవి మీకు ఎగ్జామ్లో ఎవరు అడగరమ్మా, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం నేను చూపించాను తప్ప. సో ఇవి అడుగుతారు, గ్రోత్ రేట్స్ అనేది అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. క్రాప్స్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, సో దీని గ్రోత్ రేట్ ఎంత, దీని కూడా. తెలంగాణలో పశు సంపద యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత మనకి 9.9%. క్రాప్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత 9.7%. ఓవరాల్గా అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత 20.6%. ఓకే, ఇదంతా కూడా ఏ ముచ్చట, కరెంట్ ప్రైజెస్ దగ్గర ముచ్చట. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర మాట్లాడదాం మనం. ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అంటే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అంటే ఎప్పుడు ఇది, సో 2011 and 12 తోటి మల్టిప్లై చేసిన దగ్గర, సో బేస్ ఇయర్ మల్టిప్లై తోటి కదా, బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి కదా కాన్స్టెంట్. అలా చేసినప్పుడు మనకి ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ 50,000 ఇక్కడ ఉంది, మళ్ళీ ఎంత 40. సో 43 నుంచి ఎంతకి 50కి పెరిగింది ఇక్కడ. సో మళ్ళీ 35 నుంచి 45కి పెరిగింది. ఇక్కడ మళ్ళీ పెరిగింది. ఇక్కడ మళ్ళీ ఏమైంది, సో పెరిగింది. ఇక్కడ ఏమైంది, కొంచెం పెరిగింది. ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. చూద్దాం ఇప్పుడు. సో గ్రోత్ రేట్ ఎంత ఉంది ఇక్కడ 16% గ్రోత్ రేట్. క్రాప్స్కి అయితే 28.7, 2.7, 7.3, 20.9 గ్రోత్ రేట్ అనేది ఉంది టోటల్గా. ఓకేనా? టోటల్గా సో మైనింగ్ అండ్ క్వారింగ్ యొక్క, సో మళ్ళీ కలిపామనుకో మైనింగ్ అండ్ క్వారింగ్ ఏమైంది, తగ్గిపోయింది. ఎందుకంటే లాక్డౌన్ వల్ల. సో -6.6% ఉంది. టోటల్గా ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఎంత ఉంది మనకి 14.9% ఉంది. సో ప్రైమరీ సెక్టర్ అనేది సో రియల్ జీడిపిలో ఎంత ఉంది 1,21,000 మాత్రమే ఉంది. దేంట్లో రియల్ జిఎస్డిపిలో చూసినప్పుడు. అది నామినల్లో చూసావనుకో ఎంత ఉంది చూడండి, ఎంత తేడా వచ్చింది. 2,17,000 ఉంటే రియల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,21,000కి పడిపోయింది. అంటే బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి మనం మల్టిప్లై చేసినప్పుడు. ఓకేనా? సో కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ షేర్స్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఈ షేర్స్ ఎక్కువ మొత్తంలో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది సెక్టోరల్ కాంట్రిబ్యూషన్. క్రాప్స్ ఎంత 8.8%. కానీ ఇది ఏ ప్రైజెస్ దగ్గర, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 8.8%, ఇది 7.5. ఇంతకుముందు మనం చెప్పాం కదా, చూపిస్తా 9.7, 9.9 ఇదే కదమ్మా ఇంతకుముందు చెప్పింది. 9.7, 9.9 అది ఇది ఎంత ఉంది చూడండి ఇక్కడ 8.8, 7.9. సో ఇది 9.7 and 9.9 అనేది ఇక్కడ ఉంది. ఇది ఏ ప్రైజెస్ దగ్గర, నామినల్ ప్రైజెస్ దగ్గర చూస్తే నీకేంటిది లైవ్ స్టాక్ ఎక్కువగా ఉంది. కానీ కరెంట్ ప్రైజెస్ దగ్గరికి వచ్చి మనకి కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గరికి వచ్చి చూస్తే మళ్ళీ క్రాప్దే ఎక్కువగా ఉంది. ఎంత 8.8%. క్రాప్స్దే ఎక్కువగా ఉంది కాన్స్టెంట్ దగ్గర, వాల్యూస్ దగ్గర చూస్తే. కానీ కరెంట్ ప్రైజెస్ దగ్గర చూసినాం అనుకో, కరెంట్ ప్రైజెస్ దగ్గర కంపేర్ చేసినప్పుడు ఏముంది నీకు పశు సంపదదే ఎక్కువగా ఉంది. కానీ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర చూసినప్పుడు
క్రాప్స్దే ఎక్కువగా ఉంది, పంటలు పండించేదే ఎక్కువగా ఉంది. ఇవే ఎగ్జామినేషన్లో మనని తిప్పి తిప్పి అడిగి ఇవే ఇక్కడనే దెబ్బ కొట్టేస్తాడు వాడు. నువ్వు క్వశ్చన్ని క్లారిటీగా చదవాలి, ఆన్సర్ నీకు తెలుసు, నువ్వు క్వశ్చన్ చదవడంలోనే నీ క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇవి పాయింట్ త్రీ పెద్దగా మనకి ఇంపార్టెన్స్ ఉండదు ఎగ్జామినేషన్లో. ఇది మళ్ళీ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర మీరు చూస్తే ఎంత ఉంది, 20.6% ఉంది. అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ 20.6% ఎట్ ద వాట్ కరెంట్ ప్రైజెస్. అదే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉందమ్మా, 17.4% ఉంది. ఓకే, సో నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వారింగ్ 3.7%, 21.1% ఉంది. ఇక్కడ చూస్తే మీరు 24.3% ఉంది. ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎట్ ద వాట్ కరెంట్ ప్రైజెస్ ఈస్ 24.3%, ఎట్ ద వాట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఈక్వల్ టు వాట్ 21.1%. ఇక్కడ చూస్తే మీరు ఇది 17.4% ఉంది. ఇక్కడ చూస్తే ఎంత ఉంది, 20.6% ఉంది. 20.6% అనేది ఉంది. ఇది ఏ ప్రైజెస్ దగ్గర, ఇది కరెంట్ ప్రైజెస్ దగ్గర, ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. అర్థమవుతుందా? అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎట్ ద కరెంట్ ప్రైజెస్ 20.6%, ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ 17.4%. తక్కువ అంచనా వేయద్దు, ఇవే ఎగ్జామినేషన్లో దెబ్బ కొడతాయి. ఓకే, గ్రోత్ రేట్ అనేది వెరీ వెరీ ఇంప్రెసివ్ గ్రోత్ రేట్ మనకి. అంటే భారతదేశంలో ఎకానమీ అంతా కూడా లాక్డౌన్ వల్ల మనకి నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అగ్రికల్చర్ అనేది 3% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి పాజిటివ్గా ఉంది. ఇండియా లెవెల్లో చెప్తున్నాను, ఇండియా అది 3% పాజిటివ్లో ఉంది. కానీ తెలంగాణలో చూస్తే దట్ ఈవెన్ లాక్డౌన్ టైంలో కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అనేది చాలా ఇంప్రెసివ్ గ్రోత్ని రికార్డ్ చేసింది. ఎంత 20.9% అనేది గ్రోత్ని రికార్డ్ చేయడం జరిగింది. గ్రోత్ రేట్ అనేది చాలా ఇంప్రెసివ్ గ్రోత్ రేట్. చూడొచ్చు ఇక్కడ 83 నుంచి ఎంత కింది 1 lakh వెళ్ళిందంటే ఆల్మోస్ట్ 20% పెరిగినట్టే కదా. 20,000 కోట్లు పెరిగింది. ఇక్కడ 83,000 నుంచి ఇక్కడికి పోయాయి కదా లక్షకి. వెరీ సింపుల్. సో కాబట్టి 20.9% అనేది ఇంప్రెసివ్ గ్రోత్ రేట్ చాలా. ఇది కూడా పర్టికులర్గా దీని గురించి ఎకనామిక్ సర్వేలో ఎక్కువ మొత్తంలో మాట్లాడడం జరిగింది. దాని గురించి ఎక్కువ మాట్లాడినారు ఎకనామిక్ సర్వేలో, ఇది కూడా ఎక్కువ మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో రైట్, ఈ గ్రోత్ రేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలా ఎక్కువ మొత్తంలో. కాంట్రిబ్యూషన్స్ కూడా ఇంపార్టెంటే, కాంట్రిబ్యూషన్స్ ఇంపార్టెంట్, గ్రోత్ రేట్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఏంటిది, గ్రోత్ రేట్స్ కూడా ఇంపార్టెంట్ అండ్ ద కాంట్రిబ్యూషన్స్ అనేది ఇంపార్టెంట్. సో మీ గ్రోత్ రేట్స్ అనేది మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా పెద్ద ప్రాబ్లం రాదమ్మా ఎగ్జామినేషన్లో. చాలా వరకు ఎలిమినేషన్ అన్నా చేయొచ్చు, కానీ ఇవి పర్సంటేజెస్ మాత్రం, వాటి కాంట్రిబ్యూషన్స్ మాత్రం గుర్తుండాలి కంపల్సరీగా. ఓకేనా? మళ్ళీ బీ కేర్ఫుల్ ఎగ్జామ్లో. ప్రైమరీ సెక్టార్ అడుగుతున్నాడా, అగ్రికల్చర్ సెక్టార్ అడుగుతున్నాడా అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది టోటల్గా. రైట్. సెకండరీ సెక్టార్ అంటే ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఏది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ద గ్యాస్, వాటర్ సప్లై అండ్ యూటిలిటీ సర్వీసెస్ అండ్ ద కన్స్ట్రక్షన్ సెక్టార్. ఇవన్నిట్లను కలిపి మనం ఏమంటాం, సెకండరీ సెక్టార్ అని చెప్తుంటాం. ఓకేనా? సో దీనికి ఈ సెకండరీ సెక్టార్ అంటే మళ్ళీ ఇదేంటి, కరెంట్ ప్రైజెస్ అంటే 2020 అండ్ 21 ప్రైజెసే కదా. ఒకవేళ ఈ సెకండరీ సెక్టార్కి మైనింగ్ అండ్ క్వారింగ్ని యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ 2019 ఇది 89,000 crore ఉంది. ఇక్కడ నుంచి ఎంత 83కి వచ్చింది. అంటే లాక్డౌన్ వల్ల అంతా తగ్గిపోయింది కదా. ఇక్కడ నుంచి కూడా ఇది ఏమైంది, ఆల్మోస్ట్ తగ్గిపోయింది, నెగిటివ్ గ్రోత్ రేట్లో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఆల్మోస్ట్ ఏముంది నీకు, తగ్గిపోయింది, నెగిటివ్ గ్రోత్ రేట్. -7, -0.3, -3.1. ఓవరాల్గా సెకండరీ సెక్టార్ కూడా మొత్తం తగ్గిపోయింది. 1,44,000 crores నుంచి 1 lakh ఎంత, 33,000 crores వచ్చింది. టోటల్గా -5.2% ఆఫ్ ద వాట్ ఎకనామిక్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేయడం జరిగింది సెకండరీ సెక్టార్. ఓవరాల్గా మన ఇండియాలో, తెలంగాణ లోపల -1.3 అనేది మనది నెగిటివ్ గ్రోత్ రేట్లో ఉంది. -1.3 ఆఫ్ ద వాట్ నెగిటివ్ గ్రోత్ రేట్. దేనికి, రియల్ జీడిపి గ్రోత్ రేట్. అదే నామినల్ జీడిపి గ్రోత్ రేట్ అయితే పాజిటివ్ 1.3% ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ షేర్స్ కనుక చూస్తే నువ్వు ఇక్కడ, సో మనకి ఫస్ట్ది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క షేర్ ఎంత, 9.3% అనేది షేర్. మనకి నామినల్ ప్రైజెస్ దగ్గర 9.3% అనేది దాని యొక్క షేరు. తర్వాత ఈ వాటర్ సప్లై ఇవన్నీ 1.7. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎంతమ్మా, 4.3% అనేది కన్స్ట్రక్షన్ యొక్క సెక్టార్ యొక్క షేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతిసారి ఎగ్జామ్లు అడుగుతుంటాడు కన్స్ట్రక్షన్ సెక్టార్ యొక్క షేర్ ఎంత అని. సో కన్స్ట్రక్షన్ సెక్టార్ యొక్క షేర్ ఎంత, మనకి 4.3%. ఓవరాల్గా సెకండరీ సెక్టార్ యొక్క షేర్ ఎంత ఉంది, 15.3% అనేది ఉంది. కానీ ఏ ప్రైజెస్ దగ్గర మాట్లాడుతున్నాం మనం, కరెంట్ ప్రైజెస్ దగ్గర మాట్లాడుతున్నాం. అంటే 2020-21 ప్రైజెస్ తోటి మల్టిప్లై చేసినప్పుడు ప్రొడక్షన్ని. ఓకే, రైట్. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అంటే సో దట్ ఈస్ ప్రొడక్షన్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ వాట్ 2011 and 12 ప్రైజెస్ దగ్గర మాట్లాడుతున్నాం మనం. ఓకే, సో దట్ ఈస్ 2011 and 12 ప్రైజెస్ దగ్గర. సో ఇక్కడ చూస్తే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క మళ్ళీ ఏమైంది, నీకు తగ్గిపోయింది, ఇక్కడ తగ్గింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఏమైంది, స్లైట్గా పెరిగింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే మళ్ళీ తగ్గిపోయింది, మొత్తం టోటల్గా తగ్గిపోవడం జరిగింది. ఇక్కడ జస్ట్ 4.4%,
అండ్ ఇక్కడ -7.4%, ఇక్కడ -3.3%. అండ్ ఓవరాల్గా సెకండరీ సెక్టార్ కూడా ఎంత -5.4% ఆఫ్ ద గ్రోత్ రేట్లో ఉంది ఓవరాల్గా చూస్తే మనకి. సో అతి దారుణంగా దెబ్బతింది. ఇంత 1,00,000 crores వచ్చి పడిపోయింది. ఓకే, సో కాన్స్టెంట్ ప్రైజెస్ చూడొచ్చు ఇక్కడ 11.9% అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, 1.7% అనేది ఈ వాటర్ సప్లై, ఇది 4.9 అనేది దేంటిది మనకి కన్స్ట్రక్షన్ సెక్టార్. సో కన్స్ట్రక్షన్ సెక్టార్ మీద స్పెషల్ ఫోకస్ చేయాలి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద స్పెషల్ ఫోకస్ చేయాలి దీంట్లో. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ మనకి కరెంట్ ప్రైజెస్ దగ్గర అయితే ఎంత అమ్మా 9.3%, అదే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అయితే ఎంత 11.9%. అలానే మనకి కన్స్ట్రక్షన్ సెక్టార్ అనేది కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత అమ్మా 4.3, అదే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత 4.9 ఇక్కడ. సో 9.3 అండ్ ద 11.9. సో ఇక్కడ మనకి కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత అమ్మా ఇది 9.3, ఇది ఎంత అమ్మా 4.3 కరెంట్ ప్రైజెస్ దగ్గర. సో కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకో, ఓవరాల్గా చూస్తే 18.5% అనేది సెకండరీ సెక్టార్ యొక్క షేరు, ఇక్కడైతే 15.3 కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉందమ్మా 15.3 అనేది కరెంట్ ప్రైజెస్ దగ్గర ఉంటే మనకి కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది 18.5% అనేది షేర్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. సో కంపల్సరీగా ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ మొత్తంలో ట్రై చేయాలి. ఈ 9.3% కానీ ఈ 15.3 కానీ నెక్స్ట్ 11 కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 18.5% అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ టెర్షరీ సెక్టార్ అంటే అన్ని సర్వీసెస్ ఉంటాయి దీంట్లో, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ద సర్వీసెస్ ఉంటాయి. సో ఈ ఆల్ టైప్స్ ఆఫ్ ద సర్వీసెస్లో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, ట్రేడ్ కానీ, రిపేర్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ సర్వీసెస్, బ్రాడ్కాస్టింగ్. ఇక ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వస్తాయి దీంట్లో. మళ్ళీ ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ రియల్ ఎస్టేట్, ఓనర్షిప్, డ్వెల్లింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అదర్ సర్వీసెస్, టూరిజం ఇవన్నీ దీంట్లోనే వస్తాయి మనకి. ఓకే, పర్టికులర్గా ఇక్కడ మనకు టూరిజం అని కూడా నేను మెన్షన్ చేస్తాను, ఎందుకంటే టూరిజం అనేది ఏ సెక్టర్ అని చాలాసార్లు అడుగుతూ ఉంటాడు మనకి. టూరిజం కానీ ఇక్కడ ఇది కూడా ఏంటిది రియల్ ఎస్టేట్ కానీ మరి చూడొచ్చు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్, కన్స్ట్రక్షన్ అనేది సెకండరీ సెక్టార్ అమ్మ, కన్స్ట్రక్షన్ అనేది సెకండరీ సెక్టార్, కానీ రియల్ ఎస్టేట్ అనేది ఏంటిది టెరిషరీ సెక్టర్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటిది బిల్డింగ్లు అమ్మడం కొనడాన్ని రియల్ ఎస్టేట్ అంటాం. అంటే అది ఒక సర్వీస్ అనమాట. ఎవడో ఒకడు మధ్యలో మీడియేటర్ ఉంటాడు, ఆ మీడియేటర్ ద్వారా మన బిల్డింగ్ అమ్మడం కొనడం జరుగుతుంది. అంటే ఈజ్ ప్రొవైడింగ్ ద సర్వీస్. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాదు, దట్ ఈస్ ఓన్లీ ఈజ్ యాక్టింగ్ యాజ్ మీడియేటర్ ఫర్ ద సెల్లింగ్. సో కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఒక టైప్ ఆఫ్ సర్వీస్ అది. కాబట్టి రియల్ ఎస్టేట్ ఏ సెక్టార్లో వస్తుంది మనకి సర్వీస్ సెక్టార్లోనే వస్తుంది. అట్లాగే టూరిజం అనేది కూడా దేంట్లో వస్తుంది మనకి సర్వీస్ సెక్టార్లోనే వస్తుంది మనకి. ఓకే, 2019లో ఇలా ఉంటే ట్రేడ్ అండ్ రిపేర్స్, హోటల్స్ నుంచి అన్ని బందే కదమ్మా, అన్ని మొత్తం బంద్ అయిపోయినాయి కదా లాక్డౌన్ వల్ల, మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ అన్ని కూడా మైనస్లోకి వెళ్ళిపోయినాయి. ఇది ఒక్కటి మాత్రం ఫినాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ అనేది బ్యాంక్స్ అనేది మూసేసామా, మనం మూసేయలేదు కదా. సో అవన్నీ కూడా ఫినాన్షియల్ సర్వీసెస్, ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా, అవి జరిగి. సో నెక్స్ట్ ఇక్కడ రియల్ ఎస్టేట్, ఓనర్షిప్, డ్వెల్లింగ్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇవన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఈవెన్ లాక్డౌన్లో ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ ద హోమ్ అలా చాలా. సో రైట్, నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ సర్వీసెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ సర్వీసెస్. ఇలా చూసుకుంటూ పోతే సో టెర్షియర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత మనకి సో 5,40,000 crores, 5,40,000 crores అనేది టోటల్గా తెలంగాణ జీడిపి మనకి ఎంత అమ్మా 6.4 lakh crores రియల్ జీడిపి. నామినల్ జీడిపి ఎంత 9.7 lakh crores. ఆ నామినల్ జీడిపి 9.7 lakh crores ఇక్కడ నుంచి వస్తుంది 60.3%. ఆల్రెడీ మనం డిస్కస్ కూడా చేసాం. 60.3% అనేది ఇక్కడ నుంచి వస్తుంది. దేని నుంచి? మొత్తం టెరిషరీ సెక్టార్ నుంచి. ఈ టెరిషరీ సెక్టార్లో కూడా మీరు ఎక్కువ మొత్తంలో నువ్వు కాంట్రిబ్యూషన్ చూసినట్టయితే నీకు మళ్ళీ రియల్ ఎస్టేట్, హౌసింగ్, డ్వెల్లింగ్ నుంచే దీని నుంచే ఎక్కువ మొత్తంలో ఉంది మనకి. ఓకేనా, ట్రేడ్స్, హోటల్స్ వీటి నుంచి ఎంత ఉందమ్మా నీకు సో 14.9% ఆఫ్ ద షేర్ ఉంది వీటి హోటల్స్ది, ట్రేడ్స్ది. మళ్ళీ నీకు ఈ కమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్ 6% ఉంది. నెక్స్ట్ ఫినాన్షియల్ సర్వీసెస్ 5.9, టోటల్గా 21. ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 3.8, అదర్ సర్వీసెస్ 8.6, కానీ ఇది ఇంపార్టెంట్ 60.3. ఓకే, ఏ ప్రైజెస్ దగ్గర? అది కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఏ ప్రైజెస్ దగ్గర? మన కరెంట్ ప్రైజెస్ దగ్గర ఇలా ఉంది మనకి. ఓకేనా, గ్రోత్ -7.9, -4.3, 3.7, 0.7, 6.7 ఇవి అడగరు ఎవరు జనరల్గా, మీరు అవి గుర్తుపెట్టుకోవాలి. షేర్స్ అనేటివి కంపల్సరీ. ఓవరాల్గా ఈ గ్రోత్ అయితే అవసరం. సో సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ ఎంత ఉంది? మైనస్లో ఉంది. ఎంత? -1.9%లో ఉంది. ఓవరాల్గా టెరిషరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? -1.9% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది కంపల్సరీ. ఇండస్ట్రియల్ ఎంత ఉంది? ఇండస్ట్రీ -5.4, ఇక్కడ ఎంత? -5.2. సో ఇక్కడ కూడా ఎంత మనకి 14.9% ఉంది మనకి. సో ఇక్కడ చూస్తే మనకి ఎంత ఉంది? 17.7% ఉంది ప్రైమరీ సెక్టార్ది.
సో ప్రైమరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందమ్మా 17.7% ఉంది కరెంట్ ప్రైజెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 14 ఇదైతే -5.2, ఇదైతే -5.4, ఇదేంటిది -1.9 అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర -4.9. చూడొచ్చు మళ్ళీ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. సో ఏంటి ఇక్కడ తగ్గిపోయింది, మళ్ళీ ఏమైంది తగ్గిపోయింది, మళ్ళీ పెరిగింది అండ్ ఏమైంది ఇక్కడ మళ్ళీ స్లైట్గా తగ్గిపోయింది, మళ్ళీ ఏమైంది అన్ని కొంచెం స్లైట్గా పెరిగింది, నెక్స్ట్ ఇక్కడ తగ్గిపోయింది మళ్ళీ. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ ఏమైంది టోటల్గా సో మొత్తం 3,49,000 crores. గ్రోత్ రేట్ చూసుకుంటే ఇక్కడ తగ్గిపోయింది కదా, -12.8 అండ్ -4 అండ్ 3.7 అండ్ వాటి -1.2, 0.1%, -8.6% అండ్ -4.9% గ్రోత్ రేట్స్. ఓవరాల్గా టెర్షరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందమ్మా -4.9%. ఇక్కడ అది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. కరెంట్ ప్రైజెస్ దగ్గర -1.9, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర -4.9. ఓకే. కాంట్రిబ్యూషన్ అగైన్ టోటల్ హోటల్స్ ట్రేడ్ నుంచి ఎంత 14. ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ స్టోరేజ్, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ 7%. ఇది ఫార్ రియల్ ఎస్టేట్ డెల్లింగ్ నుంచి 20.9 అండ్ నెక్స్ట్ మిగతా సర్వీసెస్ నుంచి ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అదర్ సర్వీసెస్ ఇంత 60.5%. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉందమ్మా 60.5%. కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది అది 60.3 అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 60.5, కరెంట్ ప్రైజెస్ 60.3. టెర్షరీ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత -1.9 ఎక్కడ కరెంట్ ప్రైజెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర -4.9. ఓకే. సో ఎక్కువ మొత్తంలో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా సెకండరీ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత -1.9, 6 సారీ ఇది కాదు ఇది. సో -5.4, 18.5 అండ్ -5.2, 15.3 ఇవి గుర్తుపెట్టుకోవాలి. 14.9, 21% అండ్ రైట్ ఇయర్ వాట్ 17.7, 24.3% ఇవి గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మళ్ళీ సో ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే -5.2 ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకేనా. రైట్. సో ఇవి మనకు ఓవరాల్గా ప్రైమరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, సెకండరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, టెర్షరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది అనేది మనం చూసాం. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అనేది చూద్దాం ప్రీవియస్గా, అంటే మనకి ఇప్పుడు రాబోయే శాంపుల్స్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. దానికి చూసే ముందు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ద వార్డ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ వైజ్, ఏ డిస్ట్రిక్ట్ నుంచి తెలంగాణలో ఎక్కువ మొత్తంలో మనకు జీడిపి అనేది రావడం జరుగుతుంది, ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువగా వస్తుందంటే మనకి క్లియర్గా ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది. సో రైట్ 1,83,000 కోట్లు అనేటివి జస్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచే వస్తుంది మనకి టాప్ కాంట్రిబ్యూషన్. ఒక స్టేట్గా యావరేజ్గా చూసుకుంటే ఒక జిల్లా నుంచి ఎంత వస్తుందమ్మా 29 లక్షలు, 29 lakhs అనేది రావడం జరుగుతుంది ఒక జిల్లా నుంచి. ఓకే. హైయెస్ట్గా 1.83 lakh crores అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి. సో మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తే లీస్ట్ కాంట్రిబ్యూషన్ ఏ జిల్లా నుంచి ఉంది మూలుగు తర్వాత ఏంటిది నారాయణపేట కానీ కుమ్రంభీం జిల్లా కానీ లీస్ట్ కాంట్రిబ్యూషన్ టు ద వాట్ తెలంగాణ జీడిపి. హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎవరు రంగారెడ్డి, ఫాలోడ్ బై ద వాట్ హైదరాబాద్ అండ్ ద ఫాలోడ్ బై ద వాట్ మెడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం ఇవి టాప్లో ఉన్నాయి. లీస్ట్ చూసుకుంటే కుమరంభీం, నారాయణగూడ అండ్ ద వాట్ సో ములుగు, నారాయణపేట నాట్ నారాయణగూడ నారాయణపేట. ఓకే రైట్. ఇవి చూసుకోవచ్చు. స్టేట్ యావరేజ్గా తీసుకుంటే ఎంత ఉంది 0.29 ఉంది అనమాట. ఒక్కొక్క జిల్లా నుంచి యావరేజ్గా ఎంత వస్తుంది మనకి 0.29 lakhs అనేటివి యావరేజ్గా వస్తున్నాయి మనకి. అంటే దట్ ఈస్ 29 lakhs అరౌండ్ ఒక జిల్లా నుంచి యావరేజ్గా తీసుకుంటే. చాలా చాలా అరుదుగా చాలా తక్కువ మొత్తంలో జీడిపి మన రాష్ట్రానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి జిల్లా ఏది మూలుగు. లీస్ట్ జీడిపి కాంట్రిబ్యూషన్. హైయెస్ట్ జీడిపి కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ ద వాట్ సో రంగారెడ్డి, సెకండ్ హైదరాబాద్ అండ్ థర్డ్ ఈజ్ వాట్ మెడ్చల్, మల్కాజ్గిరి. ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీస్ అన్ని చుట్టుపక్కలనే ఉన్నాయి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. ఓకే. Let's see the sum of the questions. You need to answer the what sum of the questions. The Telangana state GSDP growth rate at the what constant prices. So for the year 2020-21 ఏమంటున్నాడు కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్తున్నాడు. అంటే ఏ ప్రైజెస్ దగ్గర 2011 and 12 ప్రైజెస్ దగ్గర కదా ఎంత ఉంది అది -1.3%. తెలంగాణ పర్ క్యాపిటా. ఓకే. సో దిస్ ఇస్ వాట్ తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ ద వాట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటున్నాడు. తెలంగాణ ఇదేంటిది తెలంగాణ పర్ క్యాపిటల్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే 2011 and 12 ప్రైజెస్ దగ్గర కదా. సో ఇదైతే 2,27,000 అని మనం చాలా డిస్కస్ చేస్తాం. ఇది కరెంట్ ప్రైజెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత 1,47,000. ఏ ఇయర్కి అడుగుతున్నాడు 2020-21కి అడుగుతున్నాడు. ఇది దేంది ఇది లాస్ట్ ఇయర్ ఇది ఇయర్ ఇది కరెంట్ ప్రైజెస్ దగ్గర, ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. Gross state value added of the what agriculture sector to the what Telangana. So at the what 2011 and 12 prices.
2011 అండ్ 12 అంటే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర తెలంగాణకి ఎకానమీకి అగ్రికల్చర్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటున్నాడు. సో 59% కాదు, ఛాన్సే లేదు. ఈ మూడిట్లలోనే ఉండాలి. 17 అయినా ఉండాలి, 21.9, 20.6 అయినా ఉండాలి. 20.6 అనేది ఏంటిది? అది గ్రోత్ రేట్, అది కాంట్రిబ్యూషన్ కాదు. ఓకే, మన తెలంగాణకి కాంట్రిబ్యూషన్ ఎంత? సో అగ్రికల్చర్ సెక్టర్ యొక్క షేర్ ఎంత? గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత? 17.4%. 17.4%. సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ టు ద తెలంగాణ ఎట్ ద వాట్ గ్రాస్ వాల్యూ ఎట్ ద వాట్ కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఏ ప్రైజెస్ దగ్గర? ప్రజెంట్ నామినల్గా 2000 అండ్ ద 2021 ప్రైజెస్ దగ్గర ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 60.3% అనేది సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్. మరి ఇది ఎక్కడ? ఇది ఈ ప్రైజెస్ తోటి కంపేర్ చేసినప్పుడు 2011 అండ్ 12 ప్రైజెస్తో కంపేర్ చేసినప్పుడు ఎంత? 60.5. అంటే ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 60.5. కానీ ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు? కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత? 60.3%. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎట్ ద వాట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ద వాట్ 2020-21 ఇయర్. సో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఏ ప్రైజెస్ దగ్గర? కరెంట్ ప్రైజెస్ దగ్గర అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఫర్ ద ఇయర్ ద వాట్ 2020-21 అంటున్నాడు. ఎంత? 20.9%. చెప్పా కదా ఇంప్రెసివ్ గ్రోత్ అని. అగ్రికల్చర్ ఈస్ పర్ఫార్మ్డ్ ద వాట్ ఇంప్రెసివ్ గ్రోత్. 17.4% ఏంటిది? అది కాంట్రిబ్యూషన్, గ్రోత్ రేట్ కాదు. ద షేర్ ఆఫ్ ద వాట్ కన్స్ట్రక్షన్ సెక్టార్ ఎట్ ద వాట్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర మనకి అగ్రికల్చర్ సెక్టర్ కన్స్ట్రక్షన్ సెక్టార్ యొక్క షేర్ ఎంత అడుగుతున్నాడు. ఏ సెక్టార్ యొక్క షేర్? కన్స్ట్రక్షన్ సెక్టార్. సో కన్స్ట్రక్షన్ సెక్టార్ యొక్క షేర్ అనేది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది మనకి? 4.9. కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది? 4.3. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది మనకి? 4.9. తెలంగాణ GSDP share as a part of the what national as a percentage of the what Telangana socio-economic survey 2021 for the what year 2021. So Telangana GSDP share as a part of the what national GDP. ఓకే, సో తెలంగాణ యొక్క షేర్ ఎంత అంటున్నాడు నేషనల్ జీడిపిలో? మనం చెప్పాము ఎంత? డైరెక్ట్ 5%. సో నేషనల్ జీడిపిలో తెలంగాణ యొక్క జీడిపి షేర్ ఎంత? 5%. తెలంగాణ per capita income is dash times highest than the what national per capita income as for the what socio-economic survey 2021. సో తెలంగాణది ఎంత? సో నేషనల్ ఇన్కమ్ కన్నా ఎన్ని స్థాయిలో? 1.7 times హై ఉందని చెప్పాము మనం. 1.78 times హయ్యర్ అని డిస్కస్ కూడా చేసాం మనం. ద నామినల్ పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఆఫ్ ద వాట్ తెలంగాణ. నామినల్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది? 2,25,000 నుంచి ఎంత పెరిగింది? 2,27,000కి పెరిగిందా లేదా? జస్ట్ 2,27,000కి. ఎంత నామినల్ జీడిపి గ్రోత్ రేట్? జస్ట్ 0.6%. ద యావరేజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ద వాట్ తెలంగాణ ఇన్ ద వాట్ 2019-20. ద యావరేజ్ గ్రాస్ డిస్ట్రిక్ట్ అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఎంత వస్తుందంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఎంత వస్తుందమ్మా? 29 lakh వస్తుంది యావరేజ్గా. ఓకే, 0.29 lakh crores యావరేజ్ డిస్ట్రిక్ట్గా. హైయెస్ట్ రంగారెడ్డి, లిస్ట్ అయితే ములుగు నుంచి. ఓకే, సో దీస్ ఆర్ ద వాట్ శాంపుల్ క్వశ్చన్స్. ఓకే, సో ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ గ్రోత్ రేట్స్ కాంట్రిబ్యూషన్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. ఓకేనా? సో దిస్ వన్ ఇస్ ద వాట్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ద వాట్ సో సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ ద వాట్ తెలంగాణ, దట్ ఈస్ మైక్రో ఎకనామిక్ ట్రెండ్ చాప్టర్ 1. ఓకే, సో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ.